రామాయణం సుందరకాండం పూర్తి యుద్ధకాండంలోకి అడుగు పెడుతున్నప్పుడు శ్రుత్వ అని క్రియాపదంతో మొదలుపెట్టారు. విని, శ్రుత్వ అంటే విని అన్నమాట. ఏం విన్నాడు? హనుమతో వాక్యం, హనుమంతుని మాట విన్నాడు. యథావదభిభాషితం, హనుమంతుడు ఉన్నదన్నట్టుగా చెప్పాడు, కానీ అన్నీ చెప్పలేదు, లేనిది ఎలాగో చెప్పలేదు. చెప్పింది మాత్రం యథాతథంగా అక్కడ జరిగినవే చెప్పాడు. చెప్పని దాని గురించి ఇక్కడ ఆలోచించద్దు. ఆయన లంక తగలబెట్టానని చెప్పలేదండి. జరిగిన వాటిని మాత్రం ఎక్కడ కల్పితం లేకుండా చెప్పాడు. మీరు అనుమానించవచ్చు ఒక్కోసారి, కాల్చిన విషయం చెప్పలేదు కదా అని. ఆయన చెప్పినవి మాత్రం జరిగినవే చెప్పాడని. ఏది జరిగిందో చెప్పాడు, జరగంది చెప్పలేదు. కొన్నింటిని అవసరాన్ని బట్టి చెప్పాలి, అన్నీ విపులంగా చెప్పకూడదు కదా. ఈ విధంగా చెప్పవలసింది చెప్పడం హనుమంతుని దగ్గర ఒక పెద్ద కళ అన్నమాట. అంత బాగా ఉన్నదన్నట్టు చెప్పాడు, అనవసరమైన వాటిని పక్కన పెట్టాడు. చెప్పినది యథావత్ అంటే ఉన్నదే, కల్పితము లేదు. అలా ఎగ్జాగరేషన్ లేకుండా, ఏ విధమైనటువంటి అతిశయోక్తులు లేకుండా, అతిగా చెప్పకుండా చెబితే రామ ప్రీతి సమాయుక్త, రాముడు చాలా సంతోషపడ్డాడు. ప్రేమతో వాక్యముత్తరం అబ్రవీత, అతనికి సమాధానం చెప్పాడు. ఇందులో శ్రుత్వ అనడం ద్వారా శృతిని మనకి గుర్తుకు తీసుకొచ్చాట. శృతి అంటే వేదం. ఈ మొత్తం రామాయణం అంతా ఒక వేదస్వరూపం. ప్రారంభంలోనే చెప్పారు కదండి, వేద ప్రాచేతసాత్ ఆసీత్ సాక్షాత్ రామాయణాత్మన. ప్రచేతసుడు అంటే వరుణదేవుడు, వరుణదేవుని కొడుకుని ప్రాచేతసుడు అంటాం. వరుణుడికి ప్రచేత అని పేరు అన్నమాట. ఆయన కుమారుడు ప్రాచేతసుడు. ఆయన వంశంలో పుట్టిన వాళ్ళంతా ప్రాచేతసులు. అందుకే ఈయన వరుణుని యొక్క వంశంలో రెండవ తరంలో పుట్టినవాట. వరుణునికి మనుమడులు అంటువాడు. అందువల్ల ఆయనకి వాల్మీకి ప్రాచేతసుడు అని పేరు. అంతటి వరుణదేవుడు పశ్చిమ దిక్కు యొక్క పరిపాలకుని యొక్క మనవడండి ఆయన. మధ్యలో కొంతకాలం పాటు ఆయన ఒక అపమార్గంలో వెళ్ళాడు అని కొన్ని పురాణాలు చెప్పారు. అన్నీ కాదు, పద్మపురాణమే చెప్పింది. అందులో చెప్పారు, కర్మగాలి దొంగలతో తిరిగి ఓ బోయిదాన్ని పెళ్లి చేసుకుని అపభ్రంశం పొందాడని, భ్రష్టుడయ్యాడని. అప్పుడు సప్తఋషులు నారదుడు వచ్చారని, నారదుడు ఆయనకి రామమంత్రాన్ని మరాన్ని ఇచ్చాడని, దానితో ఆయన తపస్సు చేస్తూ ఉంటే ఆయన ఒళ్ళంతా పుట్టలు పోసాయని, పుట్టల్లోంచి బయటికి రావడం వల్ల వల్మీకము నుండి రావడం వల్ల వాల్మీకి అని కొత్త పేరు వచ్చిందనమాట. ఇది పద్మపురాణం చెప్పింది, అది నిజమే, అందులో సందేహం లేదు. కాకపోతే ఆయన పుట్టింది ఎంత గొప్ప వంశమో, మధ్యలో తేడా వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ మహానుభావుడైన నారదుని కటాక్షం పొందాడు. నారదుడు లేకపోతే, ఆ గురువుగారు లేకపోతే ఎంతమంది పాడైపోయేవారండి. వాల్మీకి చేత రామాయణం ఆయనే రాయించాడు, వ్యాసుని చేత భాగవతం రాయించాడు. మొత్తం అష్టాదశ పురాణాలు ఇవాళ నడుస్తున్నాయంటే వ్యాసునికి మార్గదర్శకుడు ఆ మహాత్ముడు, వేదవ్యాసునికి, అటు వాల్మీకి, అందరికీ, నాకు మీకు అందరికీ మార్గదర్శకుడు ఆ నారదుడు. ఆ నారదుడిని నేనే అనుకోండి కాసేపు. అందుకే పూర్వం ఈ భువన విజయాలు వేసినప్పుడు, లేకపోతే ఇంద్ర సభలు వేసినప్పుడు నారదుడి పాత్ర వస్తే నేనే వేసేవాడిని. వేదిక మీదకి నారదుడు వేయాలంటే నాకే ఇష్టంగా ఉండేదనమాట. ఆ నారదుడి యొక్క శక్తి, ఆయనలో ఉన్న గొప్ప లక్షణాలు, ఎక్కడికైనా వెళ్ళి అపూర్వ శక్తి, అన్ని పార్టీలకి దగ్గరికి వెళ్ళే శక్తి ఆయన దగ్గరే ఉంది. అవి మనం నేర్చుకోవాలి. హిరణ్యకశిపుడి దగ్గరికి వెడతాడు, ఏది రావణాసుడి దగ్గరికి వెడతాడు, ఇంకొక బలిచక్రవర్తి దగ్గరికి వెడతాడు, ఇంద్రుడి దగ్గరికి వెడతాడు. దేవతల పార్టీ, రాక్షసుల పార్టీ, ఈ రెండు పార్టీలకి మధ్యలో పచ్చగడ్డేస్తే భగ్గుమంటుంది. రెండు పార్టీలకి ఆయనే గురువు. రావణాసుడి దగ్గరికి వెళ్ళి వాణి దారిలో ట్రాక్లో పెడతాడు, మళ్ళీ ఇక్కడి నుంచి ఇంద్రుడి దగ్గరికి వెడతాడు. ఎవరికైనా గర్వం వచ్చిందా, నెత్తి మీద మొట్టిగా కొట్టించే పనులన్నీ ఆయనవే. మళ్ళీ అవతలవాడికి ప్రాణాపాయ స్థితి వస్తే రక్షించేది ఈయనే. ఆంజనేయుడు అంటాడు చూడండి శ్రీకృష్ణ ఆంజనేయ యుద్ధంలో, స్వామి నాకు తెలియక అడుగుతున్నాను, ఎవరినైనా చంపేటప్పుడు మీరు అడ్డం వస్తారేమిటంటే, ఏం చేయనయ్యా రక్షించడం నా లక్షణం అన్నాడు ఆయన. కాబట్టి నారదుని యొక్క దివ్యశక్తిని మనం గ్రహిస్తే, ఆహా మనం ఎలా ఉండాలన్నమాట అనిపిస్తుంది అనమాట. అవతలమైన అవసరమైతే చావగొట్టాలి, అదే సమయంలో చావగొట్టి కొంచెం వెన్నపోసి పుయ్యాలి, వాడిని ఏడిపించాలి, తప్పుంటే వాడిని మళ్ళీ సరిదిద్దుకోవాలి. ఎన్ని రకాల శిష్యులు ఉంటారండి ఈ లోకంలో. పెసరు పొగిడితే పొంగిపోయే శిష్యులు కొందరు ఉంటారు. ఎంత పొగిడినా పొంగిపోక, ఎప్పుడైనా పొరపాటున ఇంత తిట్టామా, నీలో ఈ లోపం ఉందన్నామా, ఇది ఏడుస్తూ మెసేజ్లు వచ్చేస్తాయి మనకనమాట. మీరు నా గురించే చెబుతారా, నన్ను ఎంత తక్కువ చేస్తారా అంటారు. వీళ్ళందరినీ సరిదిద్దుకునే బాధ్యత ఆ నారదుని మీద ఉన్నది.
అందుకే నారదుడిని ధ్యానం చేస్తూ నేను కూడా నారదుడిని ఆవాహన చేసుకుని అప్పుడప్పుడు పురాణం చెబుతూ ఉంటాను. అందుకే నాకు నారదునికి పెద్ద తేడా లేదు. కాకపోతే నారదుడి చేతిలో వేణు ఉండేది, జటాజోట ఉండేది. నేను జటాజోటని ఇలా మార్చాను, వేణని నాలుకలో చేర్చాను. ఈ అద్భుతమైన శృతి, ఇంత మాట ఎందుకు చెప్తానంటే వాల్మీకి మహర్షి వేదమును రామాయణం అనే పేరుతో మనకు అందించేట. వేద ప్రాచేతసాత్ ఆసీత్ సాక్షాత్ రామాయణాత్మన. ప్రాచేతసాత్ వాల్మీకి నుండి వేదము రామాయణాత్మన రామాయణం అనేటటువంటి స్వరూపముగా ఆసీత్ ఇలా బయటకు వచ్చింది. వేదమే ఈ రామాయణం రూపంలో వచ్చిందనమాట. కాబట్టి వేదమునకు రామాయణమునకు తేడా లేదు. కాబట్టి ఇందులో వేద మంత్రములు కనపడతాయి, ఆ వేదములో ఉన్న మహానుభావుల చరిత్రలు కనపడతాయి. రామాయణములు భక్తి శ్రద్ధలతో పారాయణం చేస్తే చతుర్వేదములు పారాయణం చేసిన ఫలితం ఒక్క క్షణంలో వస్తుంది, మళ్ళీ అరగంట కూడా కాదు. అందుకని జగద్గురువుల వారు ఈసారి సంపూర్ణంగా సమగ్రముగా రామాయణం చెప్పించండి అని చెప్పారన్నమాట. అది కారణం. రామాయణం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. అందుకనే ఇక్కడ ప్రారంభమే శృతిని గుర్తుకు తీసుకొస్తూ శృత్వా అని ప్రారంభమయ్యింది. రాముడికి హనుమంతుని మాట వినగానే ఆనందం కలిగింది. ఆనందంతో ఇలా అన్నాడు, కృతం హనుమతా కార్యం సుమహద్భువి దుర్లభం మనసాపి యదన్యే నశక్యం ధరణీతలే. హనుమంతుడు చేసిన ఈ పనులున్నాయే అవి భూలోకంలో ఇంకొకడెవడూ చేయలేడు. అసలు మానసికంగా కూడా ఊహించలేంట. హనుమంతుడు చేసిన పనిని మనం చెయ్యగలము అని మనస్సులో ఒక ఊహ కూడా రానివ్వలేం. మనం చేయలేకపోయినా కొంతమంది కళ్ళకంటారు కదండి, నేను చేసేద్దాం అని మనస్సులోనే అనుకుంటారు. కానీ హనుమంతుడు చేసిన పని మానసికంగా కూడా ఊహించలేం. మనస్సులో ఒక్కసారి కూడా అమ్మో ఆకాశంలో ఎగురుతామని ఎవడన్నా అనుకోగలడా? హనుమంతుడిలాగా ఏ విమానమో ఎక్కి ఎగరడం వేరు, నేను ఆంజనేయుళ్ళ ఎగిరేస్తా అనమనండి. ఈ వేదిక మించి కిందకి దూకితే కాళ్ళు ఇరుగుతాయి. కాబట్టి అనుకోలేడు, ఏ పని ఊహించలేడు. అలాంటి ఊహకి కూడా అందని, ఏమాత్రం ఊహకి కూడా అందనటువంటి పని హనుమంతుడు చేశాడు. ఈ భూమండలంలో హనుమంతుడు తప్ప ఈ పనులు భూలోకవాసులు చేయలేరు. ఒకవేళ చేస్తే ఎవరు చేయగలరు? హనుమంతుడు భూలోకంలో ఉన్నాడుగా ఇప్పుడు, ఆయన కాకుండా ఇంకెవరన్నా చేయగలరా? అది కూడా ఆయనే చెప్పాడు. నహితం పరిపశ్యామి యస్తరేత మహార్ణవం అన్యత్ర గరుడాద్వాయోహో అన్యత్ర చ హనుమతః. మహాసముద్రాన్ని భూలోకవాసులు ఎవరూ తరించలేరు. మహా అయితే హనుమంతుడు కాకుండా ఎగిరేవాళ్ళు పైన ఉన్నారు. ఒకడెవరు? గరుత్మంతుడు ఎగరగలడు, ఆయన ఎక్కడికైనా వెళ్ళగలడు. వైకుంఠానికే వెళ్ళిన వాడికి సముద్రం దాటడం లెక్క కాదుగా. కాబట్టి గరుత్మంతుడు ఎగరగలడు, ఆయన భూలోకవాసి కాదు. ఇక వాయువు, ఆయన సర్వత్రా వ్యాపిస్తాడు, కాబట్టి వాయుదేవుడు వెళ్ళగలడు. అయితే గరుడు లేదా వాయువు తప్ప హనుమంతుడు కాకుండా మరొకడు ఈ భూలోకంలో సముద్రమును తన బాహువులతో లంఘించలేడు. దేవతలు, దానవులు, యక్షులు, గంధర్వులు, వరవులు, కిన్నరులు, కింపురుషులు, సాధ్యులు, చారణులు మొదలైన వారంతా కూడా లంకానగరంలోకి అడుగు పెట్టడానికి దడిసిపోయారు. రావణుని చేత పరిపాలింపబడుతున్న లంకానగరంలోకి ఒక్క దేవత అడుగుపెట్టాడా? అదృశ్యంగా ఇంద్రుడు అడుగుపెట్టాడు తప్ప ముఖాముఖి రావణుని దగ్గరికి ఒక్కడు వెళ్ళలేకపోయాడు. ఇంద్రుడు అడుగుపెట్టాడు సీతాదేవికి పాయసం ఇవ్వడానికి, కానీ మారువేషంలో రహస్యంగా అందరూ నిద్రపోతున్నప్పుడు బ్రహ్మగారి యొక్క శక్తితో అడుగుపెట్టాడు. కానీ హనుమంతుడు అలా కాదే, సింహాసనం మీద టీవీగా కూర్చున్న రావణునితో మాట్లాడొచ్చానని చెప్పాడు. రావణుడితో సింహాసనం మీద కూర్చుని ఉన్నప్పుడు, పైగా వాడు సింహాసనం మీద కొలువులో కూర్చుని ఉన్నప్పుడు ఏ దేవత అయినా వెళ్ళి మాట్లాడా? ఇంతవరకు ఈ చరాచర జగత్తులో ఎన్నో ప్రాణులు రావణునితో యుద్ధం చేసి ఓడి ప్రాణాలు కోల్పోయినవి తప్ప అతనితో మాట్లాడిన వారు లేరట. ఇన్నాళ్ళకి ఈ సురసిద్ధ సాధ్యన రకెన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాది జాతుల వారెవరూ చెయ్యలేని పని కేవలం వానరుడైన హనుమంతుడు మాత్రమే చేశాడు. పైగా ఇంత దూరం ఎగిరొచ్చి నిట్టూర్పు విడిచిపెట్టడం లేదు. లంకానగరానికి వెళ్ళాడు, ఎగిరాడు, అక్కడికి వెళ్ళాడు, పనులు చేశాడు, చేయవలసిన చావగొట్టుళ్ళన్నీ కొట్టాడు, తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత కూడా
అమ్మ అలిసిపోయానండి, ఈ నైట్కి విశ్రాంతి తీసుకుని రేపు చెబుతాను అన్నాడా? అనలేదు ఆయన. ఇది చాలా గొప్ప విషయం కదటండి. మనం ప్రయాణం చేసి వచ్చాక ఎవడన్నా ఇంటికి రాగానే పలకరిస్తే అబ్బా ఇప్పుడే ప్రయాణం చేసి వచ్చామండి, అలిసిపోయాం, రేపు మాట్లాడదాం అంటాం. కానీ ఆయన అలా అనలేదు, ఉత్సాహంగా వెళ్ళి మాట్లాడుతున్నాడు. హనుమంతుడు బయలుదేరిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఎక్కడన్నా విశ్రాంతి తిరుగునా మిగతా వాళ్ళు తాగారు కానీ ఆయన తాగలేదండోయ్, గుర్తుపెట్టుకోండి. మిగతా కోతులంతా మేము కాస్త పార్టీ చేసుకుంటాం అన్నాయి, వెళ్ళినండి అన్నాడు ఆయన. ఆయన మాత్రం మాట వరసకు కూడా ఓ చొక్క పుచ్చుకోలేదు, నిద్రపోలేదు, గంతులు వేయలేదు, పాటలు పాడలేదు. అందుకని హనుమంతుడు యోగి అన్నారు. అంగదుడు కూడా పుచ్చుకున్నాడు. కానీ మీకు చూడండి, మధువనంలో హనుమంతుడు ఎక్కడైనా అల్లరి చేసినట్టుందా? లేదు. మహాత్ముల లక్షణం అంతే. ఎప్పుడు మహాత్ములు నిర్వికారంగా ఉంటారు. ఉదాహరణ చెప్పాలి ఇప్పుడు మీకు. పాండవుల దగ్గరికి వెళ్ళాడు ఎవరు? సంజయుడు. పాండవులతోటి యుద్ధం వద్దని చెప్పడానికి ధృతరాష్ట్రుడు పంపగా వెళ్ళాడు. రాగానే ఏం జరిగిందని అడిగితే, ప్రయాణం చేశాను, నా శరీరం విహ్వలం అయిపోయింది, ఆ మాటలకు ఒళ్ళు తిరుగుతోంది, కళ్ళు తిరుగుతున్నాయి, నేను ఇప్పుడు మాట్లాడలేను, నాలుగుకి ఓపిక లేదు, ఈ రాత్రి పడుకుని రేపు వచ్చాక మాట్లాడతానన్నాడండి. ఇదే జరుగుతుంది. మీరు చూడండి ఒకసారి ఉద్యోగ పర్వంలో, లేదా నేను చెప్పిన భారతం మళ్ళీ యూట్యూబ్లోకి వెళ్ళి వినండి. అందులో ఉద్యోగ పర్వంలో నేను మాట్లాడలేకపోతున్నాను, నాకు ఒళ్ళంతా తిరిగిపోతుంది అన్నాడు ఆయన. అటువంటిది అంత ప్రయాణం చేసి వచ్చిన వాడి శరీరం ఎలా ఉంటుందో ఆలోచించండి ఒకసారి. అందుకే సంజయుడు నా మనస్సు విహ్వలం అయిపోయింది అన్నాడు, ఆందోళనగా ఉంది, కళ్ళు తిరుగుతున్నాయి, ఈ రాత్రి పడుకుని రేపు మాట్లాడతానన్నాడు. కానీ అదే ఈ మహానుభావుడి సంగతి చూడండి ఒకసారి. ఇంత పనిచేసి ఏమాత్రం అందులో అలసట కనపడకుండా చావు దెబ్బలు తిన్నప్పటికీ వాళ్ళు చెతకొట్టారు, డొక్కలో పొడిచారు, అయినా సరే నిట్టూర్పు విడిచిపెట్టకుండా రామునికి ఉన్నదన్నట్టుగా చెప్పి అక్కడ కూర్చుని ఉన్నాడు. అందుకే హనుమంతుడికి సాటి వచ్చేవాడు ఒక్కడూ లేడు. రాక్షసుల చేత రక్షింపబడుతున్న లంకానగరంలో ప్రవేశించి ఇంత పనిచేసి తిరిగి వచ్చిన హనుమంతుడి ఏమనుకోవాలి మనం? భృత్య కార్యం హనుమత సుగ్రీవస్య కృతం మహత్. సుగ్రీవుడు అదృష్టవంతుడు. ఎందుకని? హనుమంతుడి లాంటి సేవకుడు దొరికినందుకు. మనకు ఒక ఉద్యోగి దొరికాడంటే హనుమంతుడి లాంటి వాళ్ళు మనం అదృష్టవంతులం అని రాముడు అన్నాడు. ఏదో నేను మీరు అనడం కాదు. ఈ సుగ్రీవుడు అంత అదృష్టవంతుడు. ఇంత బలముండి అన్ని పనులు తాను చేసి ఇదంతా యజమానికి అంటగట్టేవాడు ఎవడుంటాడండి? కొంతమంది మన దగ్గర పనిచేస్తారు, కానీ వాళ్ళు ఏమంటారు? మా యజమాని సవటండి, అన్నీ నేనే చక్కబెడుతానండి, పేరుకి ఆయనది పెత్తనం కానీ నాదేనండి అన్నీ అన్నవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఆయనదేమీ లేదన్నారు చాలామంది. కానీ ఆయన అలా అంటే సుగ్రీవుడికి మంత్రిని, నేను దూతని, రాముడి యొక్క నామం పని చేయించింది అంటున్నాడు. ఎప్పుడైనా సుగ్రీవుడిని ఆయన అవమానించాడా? మా ప్రభువు అన్నాడు ఆయన. నిజానికి సుగ్రీవుడి కంటే అశేషమైన శక్తి కలిగినవాడు, బలం కలిగినవాడు, కానీ ఆయన దగ్గర నేను సేవకుండని అన్నాడు. ఆ మాట ఇక్కడ హనుమంతుడితోటి అందరూ వింటూ ఉండగా రాముడు అన్నాడు, ఇంత గొప్పవాడు సేవకుడవడం మన అదృష్టం. సుగ్రీవ, నువ్వెంత అదృష్టవంతుడి. మనుష్యులు మన దగ్గర పనిచేసేవాడు 3 రకాలుగా ఉంటారట. ఉత్తమ పురుషుడు, మధ్యమ పురుషుడు, అధమ పురుషుడు. అందులో ఉత్తముడు ఎలా ఉంటాడు? స్వయం విధాయ స్వబలం సదృశం విక్రమస్య చ యో హి భృత్యో నియుక్త సన్ భర్త్రా కర్మణి దుష్కరే. తన యజమాని తనకేదైనా ఒక పని అప్పగిస్తే ఆ పని సక్రమంగా చెయ్యాలి. తన బలంతో, తన తెలివితేటలతో, పరాక్రమంతో యజమాని అప్పగించిన పనంతా సక్రమంగా చెయ్యాలి. అది చేశాక మళ్ళీ ఆ పని పాడవకుండా, ఏది ఈ చేసిన పని పాడవకుండా దానితో పాటు ఇంకా కొన్ని పనులు కూడా చెయ్యాలి. మళ్ళీ ఆ పని చేస్తున్నప్పుడు ఇది పాడైపోకూడదు. డబ్బు తెచ్చిపెట్టమన్నాం, ఈ 1,00,000 రూపాయలు తెస్తూ దారిలో ఇంకో 1,00,000 తెచ్చేటప్పుడు ఈ పాత 1,00,000 పోగొట్టకూడదు. ఈ పాతల ఓ 1,00,000 రూపాయలు విత్డ్రా చేయమన్నప్పుడు ఈ 1,00,000 రూపాయలతో పాటు యజమానికి పనికి వచ్చి ఇంకో అద్దెలు ఏమన్నా ఉన్నాయనుకోండి, అవి కూడా వసూలు చేసుకొస్తే మంచిదే. పాత పని పాడవకుండా కొత్త పనులు చేసి యజమానికి మేలు చేసేవాడిని ఉత్తముడు అంటారు. హనుమంతుడు ఏం చేశాడు? రాముడు అప్పగించిన సీతాన్వేషణం చేశాడు. కేవలం సీతను చూడటమేనా? చూడటంతో పాటు రాక్షసుని చెతగేశాడు. క్లుప్తంగా ఆయన చెబుతున్న దాన్ని బట్టి లంకానగరాన్ని తగలెట్టాడని అర్థమైంది. కాబట్టి అక్కడ చేయవలసిన విధ్వంసం చేశాడు ఈ పని పాడవకుండా. ఏది సీతాన్వేషణం అనే పని పాడవకుండా రావణునితో మాట్లాడాడు, హెచ్చరిక చేశాడు, చేయవలసినవన్నీ చేశాడు. తన యజమాని అప్పగించిన పనితో పాటు ఇంకా చాలా పనులు యజమానికి పనికొచ్చేవి చేసి పెట్టాడు.
పనికిరాని పని చేయలేదు. అటువంటి వాడిని ఏమంటారు? ఉత్తముడు అన్నారు, ఉత్తమ సేవకుడు. ఇక రెండోవాడు మధ్యముడు ఉంటాడు. నియుక్తో యః పరం కార్యం నకుర్యా నృపతే ప్రియం భృత్యో యుక్త సమర్థస్య తమ ఆహు మధ్యమం నరం. యజమాని అప్పగించిన పని మాత్రమే చేసి మిగతా పనులు చేయగలిగే శక్తి ఉన్నా మనకెందుకు, ఆయన చెప్పింది ఏమిటి, ఈ పని ఒకటే చేయమన్నాడు. ఓ చోట ఒక యజమాని గారికి 4 ఇళ్ళు ఉన్నాయట. ఆ 4 ఇళ్లలో ఒక ఇంటి అద్దె తీసుకురమ్మన్నట్ట. పక్కింటి వాళ్ళు కూడా అద్దె ఇవ్వాలి నిజానికి. యజమాని ఏదో కంగారులో ఒరే ఒక ఇంటికి వెళ్ళి ఆ ఇంటి అద్దె తెమ్మంటే ఆ ఇంటికి వెళ్ళి ఆ అద్దె మాత్రమే వసూలు చేసి పక్క వాళ్ళు ఇస్తామన్నా యజమాని చెప్పలేదు, నేను తేనన్నాడు అనుకోండి, వాడు మధ్యముడు. ఎలాగో అంత దూరం వెళ్ళావు కదా. అప్పుడు వెళ్ళినప్పుడు పక్క వాళ్ళు అద్దెస్తామంటే అలాగా అండి అని పుచ్చుకొచ్చి యజమాని గారు ఈ ఇంటి వాళ్ళతో పాటు ఆ ఇంటి వాళ్ళు కూడా అద్దె ఇచ్చారండి అని ఇస్తే యజమాని సంతోషిస్తాడు. అలా చెయ్యగలిగిన పని చెయ్యాలి. కానీ నాకు అనవసరం, యజమాని గారు చెప్పిన పని ఇది ఒకటే కాబట్టి ఆ ఒక్క పనే చేస్తాను. అన్ని వేళలా అన్నీ ఎలా చెబుతాం? ఒక్కోసారి మన బుర్రకి పదును పెట్టాలి. లేదా ఆ సమయంలో యజమాని గారికి ఫోన్ చేసి అడగాలి. నేను ఏదో రైల్వే స్టేషన్కి పంపానండి ఒకడిని. ఆ రైల్వే స్టేషన్లో నా శిష్యుడికి ఇంకో శిష్యుడు ఎవడో తగిలి గురువు గారికి ₹1,00,000 ఇద్దాం అనుకుంటున్నాను అంటే, అంత గొప్ప వాళ్ళు ఉండరు అనుకోండి, ఒకవేళ ఉన్న అదృష్టం బాగుండి ₹1,00,000 గురువు గారికి పట్టుకెళ్ళి ఇమ్మన్నాడు అనుకోండి. ఆ శిష్యుడికి గురువుగారు దారిలో ఎవరన్నా 1,00,000 ఇస్తే తెమ్మని అనలేదు కాబట్టి నేను తేనంటే నాకు 1,00,000 పోవట్లా. కాబట్టి ఈ తెలివి తక్కువ నాకెందుకు, వెంటనే ఆనందంగా పుచ్చుకుని ఒకవేళ అంతగా గురువుగారు వద్దంటే మళ్ళీ వెనక్కి ఇచ్చేసి నష్టమే లేదు. ముందు ఈ ₹1,00,000 అవతల డొనేషన్ ఇవ్వడానికి వచ్చేట పాపం. ఎక్కడి నుంచో అమెరికా నుంచి వచ్చాడు అనుకుందాం కాసేపు. నేను ఏదో రైల్వే స్టేషన్కి శిష్యుడిని పంపాను పని మీద, ఎవరినో తీసుకురమ్మని. వీడు అక్కడికి వెళ్ళాడు. అమెరికా నుంచి ఒక ఆయన వచ్చాడు, గురువు గారికి ఇదిగో 1,00,000 అన్నాడు. తక్షణం పుచ్చుకొని ఇంటికి వచ్చి ఈ తీసుకురమ్మన్న మనిషితో పాటు ఈ 1,00,000 ఇస్తే అది మంచి పనే. కానీ కొందరు తెలివి తక్కువ వాళ్ళు ఉంటారు అన్నమాట. కాబట్టి చెప్పిన పని తప్ప ఇంకో పని చేయకపోతే అటువంటి వాడిని ఏమంటారు? మధ్యముడు అంటారు. ఇంకో రకం ఉన్నారు, వాళ్ళు అధముట్ట. తనకి యోగ్యత ఉంది, సమర్థత ఉంది, యజమాని పని చేయమన్నాడు కానీ చేయకుండా బద్ధకంగా చేద్దాంలే అని ఆ పనిని పోస్ట్ పని చేస్తారే అటువంటి వాడు అధముడు. అప్పగించిన పని చేయని వాడే అధముడు అంటారు. గురువుగారు నిన్ను నమ్మారు, ఒరే ఈ వాటర్ ప్లాంట్ చూడన్నారు, ఈ మొక్కలకి నీళ్లు పోయని అప్పగించారు. కానీ ఆ వాటర్ ప్లాంట్ చూడకుండా నీళ్లు పోయకుండా కాలక్షేపం చేసి గురువుగారు వచ్చే ముందు మాత్రమే నీళ్లు పోస్తే వాడిని ఏమంటారనమాట? అధముడు అంటారు. వాడు చేయగలిగే పని, వాడు చేయవలసిన పని అది కూడా చేయకుండా అటు ఇటు తప్పించుకునేవాడు సేవకులలో అధముడు అన్నమాట. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? అప్పగించిన పనిని చెయ్యనివాడు అధముడు, అప్పగించిన పని మాత్రమే చేసి ఇంకా తక్కిన పనులు చేయకపోతే మధ్యముడు, అప్పగించిన పనులతో పాటు యజమానికి పనికి రావడానికి వచ్చే మంచి పనులు చేసేవాళ్ళు ఉత్తములు అన్నమాట. ఆ స్థాయికి వెళ్ళాలి. ఈ హనుమంతుడు సీతాన్వేషణం చేశాడు. దాంతోపాటు తన గౌరవానికి భంగం రాకుండా, పని పాడు కాకుండా రాక్షసంహారం చేశాడు, ఎన్నో పనులు చేశాడు. లంకలో ఏం చూడాలో అవన్నీ చూసొచ్చాడు. అక్కడ ఎంత బలముందో కనిపెట్టాడు. ఇవన్నీ గొప్ప పనులు కదా. ఇన్ని పనులు చేసి సుగ్రీవుడిని సంతోషపెట్టాడు. నన్ను అంటం లేదు ఆయన, ఇది రాజుగారు చెప్పిన పని కదా. రాజుగారు చెప్పిన పని తర్వాత నేను కూడా ఓ ఉంగరం ఇచ్చాను. కానీ నిజానికి ఈ పనులన్నీ పురమాయించింది సుగ్రీవుడు కాబట్టి సుగ్రీవుడిని ఆనందపెట్టాడు. ఇవాళ రాజుగారు చెప్పిన పని చేసి అతడు చేసిన ఉపకారం అంతా ఇంత కాదు. సీత జాడ తెలియటం వల్ల నేను బతికాను, నేను బతకడం వల్ల లక్ష్మణుడు బతికాడు, ఇందువల్ల శత్రుఘ్నుడు భరతుడు బ్రతికారు, వానరజాతి నరజాతి కూడా బ్రతికింది. ఇంతమందిని బ్రతికించి ఇంత మహాకార్యక్రమం చేసిన ఈ ఆంజనేయుడికి ఏదైనా ఇద్దామంటే ప్రస్తుతం నారచీరలు కట్టుకుని ఉన్నాను. నా దగ్గర ఏమీ లేవు, కేవలం కట్టుగొడ్డలే. ఇంకేమి ఇస్తాను? ఇదే రాజ్యంలో ఉంటే ఏదైనా ఇచ్చేవాడిని. రాజ్యంలో ఉంటే అసలు ఈ పనులు చేయవలసిన అవసరం ఉండదు అనుకోండి. ప్రస్తుతం నేను వనవాసం చేస్తున్నవాడిని, కేవలం సంపదలు లేకుండా నామాలు మాత్రమే పెట్టుకొని నారబట్టలు కట్టుకున్నాను. కాబట్టి ఇతనికి ఒకటే ఇవ్వగలను. ఏమిటది? ఏష సర్వస్వభూతస్తు పరిష్వంగో హనుమతః మయా కాలమిమం ప్రాప్య దత్తస్తస్య మహాత్మనః. ఈ సమయంలో హనుమంతుడికి నా కౌగిలింత గాఢాలింగనం మాత్రమే ఇవ్వగలను. నేను కేవలం దగ్గరికి తీసుకుని ప్రేమగా ఆలింగనం చేసుకుంటాను. దీనివల్ల లాభం ఏమిటో చెప్పాడు ఆయన. భవిష్యత్తులో ఈ కౌగిలింత
పరమసుఖం ఇస్తుంది, అంటే ముక్తి కూడా ఇస్తుంది. చెప్పకుండా చెప్పాడు ఆయన. అందుకే సర్వస్వం అన్నాడండి ఆయన. నా సర్వస్వం ఇదే, ఈ కౌగిలింతే. రాముడి సర్వస్వం అంటే ఇంక అంతకంటే ఏమిటి? ఇప్పుడు ఈ పూట డబ్బు ఇవ్వకపోవచ్చు ఆయన, కానీ అది ఇస్తే మామూలు ధనం కాదు, పరంధామం అనే ధనమును కూడా ఇవ్వగలదు అని చెప్పకుండా చెప్పి కౌగిలించుకున్నాడు. అయినా మహారాజు అంతటి వాడు అందరూ చూస్తుండగా దగ్గరికి తీసుకోవడం కంటే ఇంక అంతకంటే ఉందండి. హనుమంతునికి కావలసింది అదే. ఇంకోటి ఎవడనైతే మనబోటి వాళ్ళమైతే మనం పనిచేసినందుకు ఏదో ఒక అడ్వాన్సో లేకపోతే బోనస్సో, అది ఇది కాకపోతే బోనస్కు సంబంధం లేకుండా ఏ ఇల్లో ఇంకోటో ఇస్తే అప్పుడు ఆనందపడిపోతా. నేను పని చేశాను, ఆయన స్థలం ఇచ్చాడు, లేదా పని చేసినందుకు మెచ్చుకుని 1000 రూపాయలు ఇచ్చాడు, లేదా ఇంకోటి ఇచ్చాడు, బట్టలు ఇచ్చాడు అని ఆనందిస్తారు సామాన్యులు. కానీ హనుమంతునికి ఈ డబ్బులు అక్కర్లేదు, ఆయన డబ్బు కావాలంటే సంపాదించుకుంటాడు. రాముడు అంతటి వాడి ఆలింగనం కోసం, రాముడి యొక్క అనుగ్రహం కోసం ఎన్నో యుగములుగా ఎదురు చూస్తున్నాడు. అందుకే ఆయన పులకించిపోతూ ఉండగా రాముడు హనుమంతుడి దగ్గరికి తీసుకుని గాఢాలింగనం చేసుకుంటే ఆ దృశ్యం చూస్తున్న సుగ్రీవాదులందరూ ఆనందంతో కన్నీళ్లు కార్చారట. వాళ్ళ కళ్ళు చెమర్చాయన్నారు. ఎవరికీ దక్కని భాగ్యం హనుమంతుడికి దక్కింది. ఈ రాముడితో ఒక్క క్షణం మాట్లాడటం కోసం ఆ పూట దేవతలు ఎదురు చూస్తున్నారండి. ఎవరికి దక్కింది? బ్రహ్మదేవుడికి దక్కలేదు ఆలింగనం, ఇంకొక ఇంద్రుడికి దక్కలేదు, దిక్పాలకులకి దక్కలేదు. కేవలం ఒక్క హనుమంతునికి ఆయన గాఢాలింగనం ఇచ్చాడు. అంటే భరతుడికి, లక్ష్మణుడికి, శత్రుఘ్నుడికి దక్కిన భాగ్యం, సీతామాతకి దక్కిన భాగ్యం ఇవాళ ఆంజనేయుడికి దక్కింది. అందుకని హనుమంతుడు మహాత్ముడయ్యాడు. పనంతా పూర్తి చేసిన వాడు గనక ఆయనకి అలా ఇచ్చి మళ్ళీ ఒక క్షణం అయ్యాక, హనుమ నువ్వు లంకానగరానికి వెళ్ళావు, సీతని చూసావు, అక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ కనిపెట్టావు. ఇప్పుడు సందర్భాన్ని పురస్కరించుకుని అక్కడికి వెళ్ళి ఎలాగ మనం కార్యక్రమం పూర్తి చేయాలి, సముద్రం దాటడం ఎలాగా, లంకకి వెళ్ళడం ఎలాగా, శత్రువులు జయించడం ఎలాగా, ఇదంతా నువ్వే మాకు ఇప్పుడు సలహా ఇవ్వగలవు. ఎందుకని? అక్కడ ఏముందో చూసి వచ్చిన వాడివి కనుక మాకు సలహా ఇమ్మన్నాడు ఆయన. ఇంతమంది వానరులు సముద్రం దాటి లంకకి ఎలా వెళ్ళగలరు? ఇలా ఆలోచిస్తూ ఉండగానే సుగ్రీవుడు ముందు లేచాడు. సుగ్రీవుడు మహాత్ముడు కనుక ఆయనకు ఆలోచన ఉన్నది. శోకం వద్దు, నీకు చింతాక్రాంతుడు అయిపోతున్నావు అని అర్థమవుతున్నది. ఎందుకు నీకు ఈ చింత? కొంతమంది కృతజ్ఞులు ఉంటారు. కృతజ్ఞులు తమ మిత్రుల్ని చేజేతులారా విడిచిపెడతారు. చేసిన వేలు మరిచి మిత్రుడిని దూరం చేసుకునేవాడిని కృతజ్ఞుడు అంటారు. కృతజ్ఞుడు మిత్రుడిని విడిచినట్టుగా మనం శోకాన్ని విడిచిపెట్టాలండోయ్. శోకం అటువంటిది, దిక్కుమాలిన ఏడుపుని వెంటనే విడిచిపెట్టాలి. అసలు ఎప్పుడు శోకం రానివ్వకూడదండి. ఎన్నోసార్లు చెప్పాను మీకు. ఏ పరిస్థితుల్లో మనస్సునకు అధైర్యము రాకూడదు. అధైర్యం వచ్చిందా ఆ మనిషి ఎంత గొప్పవాడైనా పాడైపోతాడు. అందుకే అవతల వాడిని దెబ్బతీయడానికి ఆటల్లో కూడా తిడుతూ ఉంటారు. చూసారు మీరు? బ్యాటింగ్ బాగా చేస్తున్నాడు అనుకుందాం, ఒక బ్యాటరింగ్. ఆ బ్యాటింగ్ బాగా చేస్తున్నప్పుడు వాడిని పడగొట్టడానికి బౌలర్ ఏం చేస్తాడని వాడు తిట్టడం మొదలెడతాడు ఇలాగని. మన కోపం తెప్పించడానికి, కోపం తెప్పించి మన మనస్సుని ఒక్కసారి కనుక పక్కకు మళ్ళించాడా దెబ్బతినేస్తాం మనం. అన్ని చోట్ల ఇదో లక్షణం. పౌరాణికులు దెబ్బతీయాలంటే రోజు ఏదో ఒకటి వాడు ఏం చెప్పినా వెనకాతలు గొడవ చేయటం అనమాట. చూడండి, ఆ మధ్యన ఒక ఆయన పురాణం చెబుతుంటే కొంతమంది ఇళ్ళకెళ్ళి గొడవ చేశారు. దాంతో ఆయన హడిలిపోయిన పురాణం చెప్పనన్నాడు ఆయన. అలా చేయడం కోసమే చేస్తారు వాళ్ళ పని. అక్కడే నిలబడాలి మనం. ఎవడేమనుకున్నా మనం చేయాల్సిందే చేయాలి. అలాగని మనం చేసేవాటిలో అవాకులు చవాకులు ఉండకుండా చూసుకోవాలి. మళ్ళీ మనం అధైర్యం పొంది చేసే వృత్తిని విడిచిపెట్టడం కోసమే ప్రజలు ప్రయత్నిస్తారు. అందులో ఈ కలికాలంలో అలాంటి వాళ్ళు ఎక్కువ ఉంటారండి. మీరు ఏ పని చేయండి, మీ వృత్తిలో మిమ్మల్ని దెబ్బ కొట్టేవాడు ఒకడు ఉంటాడు. వాడు ఏం చేస్తాడనమాట, ముందు మీకు మనస్సుకు అశాంతి కలిగిస్తాడు, ప్రాణాపాయ స్థితి తీసుకొస్తాడు. ఎందుకంటే ఆత్మహత్య చేసుకుంటే బాగుండని అనుకునేలా చేస్తాడు. అది తట్టుకోలేక ఈ మధ్యకాలంలో చాలామంది ఎంఆర్ఓలు లాంటి వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం ఏంటి, తహసీల్దార్ గారు ఆత్మహత్య చేసుకున్నారని మన పేపర్లో వేశారు పాపం. అంటే ఆయన ఎంత బాధ పెట్టారో ఆలోచించండి. ఆ బాధ వచ్చినప్పుడు నిలదొక్కుకోవాలి. అందుకే రామాయణం వినాలి. రామాయణం వినడం వల్ల ఆత్మబలం పెరుగుతుంది. ఎట్టి పరిస్థితులలోనూ కూడా మనస్సుని అధైర్యం పొందకుండా చూసుకోవాలి. అంటే ఉత్తినే చదువుకుపోతారు ఆ పారాయణ పనులకు, దానివల్ల ఉపయోగం లేదు. అదే చదివేసేసి కూర్చుంటే ఉపయోగం ఉంది. నువ్వు రామాయణం చదివితే అధైర్యం పొందవు. నిజంగా రామాయణం నీ మనస్సుకి జీర్ణం అయ్యిందంటే అటువంటి వాడు
కళ్ళు తిరిగితే భయపడ్డం, బాత్రూంలో పడిపోతే భయపడ్డం, నొప్పులకి భయపడ్డం, ఒప్పులకి భయపడ్డం, ఎవడన్నా పొగిడినా తెగడినా సమానంగా తీసుకుంటాడు, నిత్యం మహోత్సాహంతో ఉంటాడు. నీలో ఉత్సాహం వస్తోంది అంటే నువ్వు రామాయణం విన్నట్టు చదివినట్టు. అందుకే చెప్పాను, తాతగారిని చూసి నేర్చుకోవాలి మనం. ఆ జాంబవంతుల వారిని ఆ నామం చూడండి, ఆయన నామం చూస్తే జాంబవంతుడే. ఎటొచ్చి ఎటుపోయినా ఆ జాంబవంతుడికి ఒళ్ళంతా ఎలుగుబంటి బొచ్చుంది, ఈయనకి లేదు, గడ్డం మాత్రమే ఉన్నది. ఆయనకి అసలు అధైర్యం లేదండి. ఒక్కసారి మీ ముఖం అందరికీ చూపించండి బాబు, అందరు నేను ఆయన వయసు దాదాపు 75 ఏళ్ళు. నాకు ఇప్పటికి కూడా ఆశ్చర్యం అనమాట. ఆ సముత్సాహం ఎందుకు వస్తుంది? రామ్ రామ్ రక్షమాం అంటారు ఆయన, రామరామ రక్షమాం, ఇదే మాట. ఆయనకు గురుభక్తి, రామనామం మీద భక్తి. ఎన్నాళ్ళైనా సరే ఆయనలో నిరుత్సాహం నేను చూడలేదు ఒక్కసారి కూడా. అసలు ఇప్పటికి కూడా నాకు నవ్వు వచ్చేస్తుంది అనమాట. ఆయన కారు నడుపుతూ ఉంటే దబ్బా కుర్రాళ్ళు హడిలిపోతారు. హైదరాబాద్ ట్రాఫిక్లో కారు నడపడం అంటే మాటలా. సముత్సాహంతో ఉండాలి, ధైర్యంతో ఉండాలి. ఏం పోయిందండి మనది అసలు? నిజంగా మనకి పోయే కాలం వస్తే ప్రపంచంలో ఎవడన్నా కాపాడగలడా? ప్రాణాపాయం వస్తే మీ ఆవిడ కాపాడుతుందా, నీ కొంప కాపాడుతుందా, నీ కొడుకు కాపాడుతాడా? ఎవడు కాపాడలేడు. నిన్ను రక్షించేది నీ భగవన్నామం, నీ అద్భుతమైన పారాయణం, నీ దివ్యశక్తి, నీ భగవంతుడి తప్ప ఎవడిని రక్షించలేడు. అందుకే గురువుగారు ఇంత ఆనందంగా ఉండగలుగుతున్నారు. ఎన్ని కష్టాలు పడ్డామో మీకేం చెప్పగలుగుతాం? అవన్నీ నాకు అనవసరం, మీకు అనవసరం. ఎందుకో తెలిసినా హనుమంతుడు రాముడి దగ్గర తన కష్టాలు చెప్పలేదు, సీతను చూశానన్నాడు అంతే. నేను కూడా అంతే, హిమాలయాల్లో తపస్సుకు వెళ్ళినప్పుడు మంచులో చచ్చిపోయాను. ఎన్నోసార్లు ప్రాణాలు పోయేంత స్థితి వచ్చింది. అనేక తీర్థయాత్రలు చేశాం, ప్రపంచమంతా తిరిగాం. కొంతమంది దుర్మార్గులు ఏదో రకంగా వీడు ఉపన్యాసం ఆపితే బాగుండు, వీడి వల్ల హైందవ ధర్మం పెరుగుతోందని ఉపన్యాసం ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. పిచ్చివోగుళ్ళు వాగారు, ఏం పట్టించుకోలేదు. అవి పట్టించుకుంటే బతకలేం మనం. ఎప్పుడు నాకు ఒకటే నమ్మకం, నా వెనకాతల అనేక కోటి బ్రహ్మాండ జనని ఉన్నది, అమ్మ ఉన్నది. అందువల్ల నిశ్చింతగా ఉంటున్నామంటే అదే కారణం. ఎప్పటికి కూడా మీరు ఎవరైనా అంటే ఇక్కడ నుంచి అక్కడ దూకి మళ్ళీ పైకి ఎక్కాలను, చెంగున అంగవేసి మళ్ళీ పైకి రాగలను. ఆ ఉత్సాహం కేవలం భగవంతుడిని నమ్ముకోవడం వల్ల ఉన్నది. మానవుల్ని నమ్ముకుంటే అది పెద్ద ఉత్సాహం కాదనమాట. ఎన్నోసార్లు చెప్పాను మీకు, ఇల్లు అని ఇంట్లో పడి ఉంటే ఆ ఇల్లు రక్షించదు కదా. ఇల్లు ఇల్లని ఏవు, ఇల్లు నాదని ఏవు, నీ ఇల్లు ఎక్కడే చిలక, ఊరికి ఉత్తరాన సమాధిపురములో కట్టె ఇల్లున్నదే చిలుక, కట్టె ఇల్లున్నదే చిలుక. ఎప్పుడు ఇల్లు అని ఇంట్లో పడి ఉంటాడు ఒక్కొక్కడు. ఈ పిచ్చాడికి ఈ పాట సమాధానం చెప్పింది. నీ ఇల్లు ఎక్కడ? నీకు పెర్మనెంట్ ఇల్లు ఒకటే, ఊరికి ఉత్తరంగా సమాధిపురం అంటే శ్మశానంలోనే ఉంది. ఆ ఇల్లు కూడా కట్టి ఇల్లు. అలా కట్టెలు పడుకోబెట్టి దాని మీద నిన్ను పడుకోబెడతారు. ఆ ఇల్లు తప్ప నీకు పెర్మనెంట్ రెసిడెన్సీ లేదు. నాకు గుంటూరులో బ్రాడీపేటలో ఉందంటే నీ బాడీ పోయాక బ్రాడీపేట నిన్నేం చేస్తుంది? నీ బాడీపేట వేరే చోట ఉంది. నేను తణుకెడతా, మా ఆవిడని చూస్తూ పుణుకులు తింటా, చెణుకులు వేసుకుంటా, వాళ్ళు మేము తిట్టుకుంటూ ఉంటే అదొక అందం. అంటే నీకు తణుకులో వెళ్ళినా, పుణుకు వెళ్ళినా, గుంటూరు వెళ్ళినా, విజయవాడ వెళ్ళినా, ఉప్పల్ వెళ్ళినా, పప్పల్ వెళ్ళినా, ఏలూరు వెళ్ళినా, మైసూరు వెళ్ళినా, సాలూరు వెళ్ళినా, బెంగళూరు వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా లాస్ట్ అండ్ ఫైనల్ డెస్టినేషన్ ఒకటే, అదే శ్మశానపురం. ఈ మధ్యన దానికి కూడా 5,000 పెట్టారట. దానికి కూడా టిక్కెట్ పెంచారు. ఇక్కడ టిక్కెట్టు పోయింది, టిక్కెట్ నుంచి యమలోకానికి టిక్కెట్ వచ్చింది, బకెట్ తన్నావు అయినా అక్కడ టిక్కెట్ పెట్టారు. కాబట్టి టిక్కెట్ అనేది అక్కడే. ఎందుకైనా మంచిది దానికి కూడా ఒక 5,000 10,000 దాచుకుని ఉంచుకోండి మరి. ఎందుకంటే అన్ని చోట్ల పెంచేస్తున్నారుగా రేట్లు, అది కూడా పెంచారన్నమాట. ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి సామ్రాజ్యమే, కొన్నాళ్లకో రామచిలుక, కొన్నాళ్లకో రామచిలుక, మూన్నాళ్ల ముచ్చటకు మురిసేవు త్రుళ్ళేవు, మూన్నాళ్ల ముచ్చటకు మురిసేవు త్రుళ్ళేవు, ముందుగతి కానవే చిలుక.
కర్రలే చుట్టాలు కట్టెలే బంధువులు, కర్రలే చుట్టాలు కట్టెలే బంధువులు, వెంట ఎవరు రారు చిలుక, వెంట ఎవరు రారు చిలుక. మోసేరు నలుగురు వెంబడిని 10 మంది, మోసేరు నలుగురు వెంబడిని 10 మంది, నువ్వు కాలిపోయేదాకా కావలుందురుగాని కడకు తొలగొత్తురే చిలుక, వెంట ఎవరు రారు చిలుక, రామ చిలుక, రామ చిలుక. ఎంత అందమైన పాట. ఈ లోకంలో ఏదైనా మంచి పని చేస్తే ఓ నలుగురు మోసేవారు. ఇప్పుడు ఆ మోత కూడా పోయింది. ఠేం అని ఒక కారు వస్తుంది, అందులో పడుకోబెడతారు కింద. అటు ఇటు మన కాళ్ళ దగ్గర పడుకోబెట్టి నలుగురు కూర్చుంటారు. మొత్తం మీద కిందకి నలుగురు మోస్తారు, వెనక ఓ 10 మంది వస్తారు. ఆ వచ్చేటప్పుడు కూడా అక్కడ టీ తాగుతుంటారండి. మళ్ళీ మోసేటప్పుడు అక్కడ కూడా టీయే, శ్మశానంలో టీలు. రామరామ నీ బతుకు కదనమాట. నువ్వు చచ్చిపోయాక 10 మందికి టీ ఇవ్వడానికి ఉపయోగపడుతున్నావు. ఏమంటే మీరు తాగుతారా, మీరు తాగుతారంటే నాకు నవ్వాగలేదు. ఓరి అమ్మ కడుపులో వాడు చచ్చిపోయాడు ఇలా అన్నారు ఏమనుకోద్దు. కానీ అక్కడికి టీ కెటీళ్ళు అవి తీసుకొచ్చి పోయేటి కర్మ కాకపోతే సరే తీసుకొస్తారు. అక్కడికి తీసుకొచ్చాక అక్కడ పాడే ఆ కర్రలు నీకు చుట్టాలు, తర్వాత ఎండుగట్టెల మీద పడుకోబెడతారే అవి నీకు చుట్టాలు. అసలు చుట్టాలు వాళ్ళు అన్నమాట. ఆఖరి చుట్టం కట్టే, స్నేహితులేమో కర్రలు. ఆ తర్వాత పడుకోబెట్టిన తర్వాత వాళ్ళలో వాళ్ళు కవులు చెప్పుకుంటూ ఎంత సంపాదించి ఉంటాడంట వీడు, వీలునామా రాశాడా, అయ్యో రాయకపోతే ఎలాగండి బాబు, ఆ వేలు ఇప్పుడు కాస్త తీసుకొచ్చి దాని మీద వేలుముద్ర ఏం చేస్తే రేపు పొద్దున పనికొస్తుందేమో అన్నాడు ఒకడు. వాడిని పడుకోబెట్టే ముందు లాస్ట్ అండ్ ఫైనల్గా దస్తావేజులు అవేవో స్టాంపులో తీసుకొచ్చి దాని మీద వేలుముద్ర వేయించారు. ఆ వేలు వంగదో, బిగుసుకుపోయింది. ఉత్తప్పుడు అందరినీ ఏడిపించిన చెయ్యి ఇప్పుడు అలా బిగుసుకుపోతే దాని చేత బలాత్కారంగా ఓ వేలుముద్ర కూడా వేయించారు. ఒక్కొక్కళ్ళు ఒక రకంగా అనుకోండి, కొంతమంది కొన్ని రకాలుగా ఏడుస్తారు. ఏమండి మీరు లేకపోతే రేపటి నుంచి అలా బతుకుతానండి, ఊరే కాస్త కాఫీ ఎవరా అని మళ్ళీ కాస్త కాఫీ తెప్పించుకొని తాగుతూ ఏడవడం. ఆ కాలిపోయేదాకా శ్మశానంలో కాపలా ఉంటారు, ఎందుకంటే వీడు బతికొస్తాడేమోనని. లేదా కొంతమంది అయితే అందుకు కూడా టైం ఉండదు, అందుకని అలా నిప్పెట్టేసి వెంటనే ఇంటికి పరిగెత్తుకొచ్చేసి మళ్ళీ వాడి పనులు వాడు చేసుకుంటూనే ఉంటాడు. ఇంకో చిత్రం ఏంటో తెలిసిన, ఆ మధ్యన ఈ మోసే వాళ్ళందరికీ శేషాలు ఇవ్వాల్సి వచ్చింది. అది తప్పుటి ఇవ్వకపోతే ఏమంటే ఎన్ని శేషాలు ఇస్తారు. రామరామ వీడి పైసాలు ఆ శేషాలకు ఉపయోగపడతాయన్నమాట. ఏం బతుకండి ఈ దిక్కుమాల శరీరానికి, ఏం విలువ ఉంది. 5 నిమిషములు ఇంట్లో ఉంటే కుళ్ళిపోతుందని అసహ్యించుకొని తీసుకుపోతారు. సంపాదిస్తే ఒక బాధ, సంపాదించకపోతే ఒక బాధ, వీరునామా రాస్తే ఒక బాధ, రాయకపోతే ఒక బాధ. ఇంతమందికి మహాబాధ కలిగించే జుగుప్సాకరమైన ఈ దౌర్భాగ్యపు శరీరం మీద వ్యామోహంతో మా ఆవిడ, నా కొడుకు, నా మనవరాలు, నా మనవడు అని అక్కడికి వెళ్ళడానికి ఏడ్చే బదులుగా భగవంతుడిని నమ్ముకుంటే అప్పుడు ఎన్నో లాభాలు ఉన్నాయి. కాబట్టి ఏ పరిస్థితి వచ్చినా సరే శోకం పొందకూడదట. శోకం మహాపాపం అన్నారు. స్వయంగా సుగ్రీవుడు రాముడి వంకతో మనకి బోధ చేస్తున్నాడు. రాముడు ఏమి ఏడవ నిదారికి, కానీ మానవుడి రూపంలో మానవ బలహీనత చూపిస్తేనే మానవుడి చేతిలో ఆ దానవుడు చచ్చిపోతాడు కనుక అప్పుడప్పుడు ఏడుస్తున్నట్టు కనపడతట. అప్పుడు సుగ్రీవుడు ఏమన్నాడు, శోకం వద్దు నీకు, శోకం మహాపాపం. కృతజ్ఞుడు మిత్రుణ్ణి విడిచినట్టుగా శోకాన్ని విడిచిపెట్టాలి. ఇప్పుడు మనకి సీత ఎక్కడుందో తెలిసింది. తెలిసిన తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. నువ్వు ఎటువంటి వాడివి? మతిమాన్ శాస్త్రవిత్ ప్రాజ్ఞ పండితశ్చాసి రాఘవ త్యజే మాం ప్రాకృతాం బుద్ధిం కృతాత్మేవార్థదూషణీం. నువ్వు మతిమాన్ బుద్ధిమంతుడివి, శాస్త్రవిత్ శాస్త్రాలు బాగా చదివిన వాడివి, ప్రాజ్ఞ ఆలోచన కలిగినటువంటి వాడివి, పండితుడివి. ఇన్ని లక్షణాలు కలిగిన నీవు ఒక ప్రాకృతుడిలాగా, ప్రాకృతుడు అంటే అల్పుడు, సామాన్యుడు, తెలివితేటలు తక్కువగా ఉన్నవాళ్ళు ఉంటారే అటువంటి వాడిలాగా అనవసరంగా దుఃఖించవద్దు. సముద్రం ఎలా దాటగలం అని నువ్వు ఆలోచించవలసిన అవసరం లేదు. మనం సముద్రం దాటుతాం.
అతి భయంకరమైన మొసళ్లతోటి తిమింగలాలతోటి చేపలతోటి ఉన్న సముద్రమును నీవు తలచుకుంటే అవలీలగా దాటి ఆవలి ఒడ్డుకు వెళ్ళగలవు, అక్కడున్న రాక్షసులందరినీ చీల్చి చెండాడగలవు. ఇక్కడున్న వానరులు సామాన్యులు అనుకుంటున్నావా? ఒక్కొక్కడు ఒక్కొక్కడిని మించిన వాడు. పైకిలా కనపడతారు వీళ్ళు, వీళ్ళు గరుత్మంతునిలాగా ఆకాశంలో ఎగరగలరు. నువ్వు అని ఒక్క మొక్కంటే సంతోషంతో శతయోజన విస్తీర్ణమైన సముద్రం దాటి ఆవలి ఒడ్డుకు వెడతారు. మనందరం అక్కడికి వెడదాం. దానికంటే కూడా కేవలం కొంతమంది ఎగరడానికి వీలుగా ఉండే ఆకాశ మార్గం కంటే సముద్రం దాటడానికి మరొక మార్గం ఉన్నది, అది సేతు నిర్మాణం. ఈ సూచన ముందే చేసేశాడు సుగ్రీవుడు, ఇంకా సముద్రం దగ్గరికి వెళ్లకుండానే. సేతురత్ర యథా బధ్యేత్ యథా పశ్యేమతాం పురీం. సముద్రం మీద వారధి కట్టి ఆ వంతెన మీద ఎక్కి చిన్న వానరుడి దగ్గర నుంచి పెద్దవాడి వరకు అవతలి ఒడ్డుకు వెళ్ళడానికి ఏర్పాటు చేద్దాం. లంకా నగరానికి ఎలా వంతెన కట్టాలో ఆ ఉపాయం ఆలోచించు. ఒకటి గుర్తుపెట్టుకో, రావణుడు ఇప్పుడు బతికున్నా చచ్చినట్టే లెక్క. ఎందుకని? ఇంతవరకు ఎక్కడున్నారో ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. త్రికూట శిఖరం మీదున్న లంకా నగరానికి మన హనుమంతుడు చేరడంతో రావణాసురుడు మరణించినట్లు భావించి ఇప్పుడు మనం సేతు నిర్మాణం గురించి ఆలోచిద్దాం. మరేం కష్టం కాదు. దేవేంద్రాదులు కూడా మర్దించలేని రావణుణ్ణి మన వానరులు మర్దిస్తారు. పురుషుడు ఎప్పుడూ ధైర్యవంతుడై ఉండాలి. ఒక వస్తువు పోయినా లభించినా సమానంగా ఉంటే వాడిని సూర్యుడు అంటారట. సూర్యుడు అంటే ఎవడు? ఒక వస్తువు పోయింది దానికోసం ఏడవడం, ఒక వస్తువు వచ్చిందని ఆనందించడం. వచ్చిందోయ్ పోయిందోయ్ అని బాధపడక్కర్లేదట. వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. మానవులు అన్నాక ఒక్కోసారి డబ్బులు పోతూ ఉంటాయి. ఆ పోయిన దానికోసం ఏడుస్తే నువ్వు పోతావు, నీకంటే డబ్బు ఎక్కువ కాదు కదా. కాబట్టి పోయిన దానికోసం ఏడవకు. వచ్చిందని అహహా వచ్చింది అని ఎగిరి గంతులు వేయకు. మేమందరం నీకు తోడున్నాం, నువ్వు ఒక్కడివి మాకు తోడు. అతి భయంకరమైన సముద్రం దాటేద్దాం. అక్కడికి వెళ్ళి రాళ్లతో చెట్లతో వాళ్ళని కొట్టి చంపడం మనకి చాలా తేలిక. అదీ కాక ఎందుకో తెలియదు కానీ హనుమంతుడు వచ్చిన దగ్గర నుంచి అందరికీ మనస్సు ఉత్సాహంతో ఉన్నది. అసలు మన మనస్సే చెబుతుందిట, ఈ మనస్సు ఎప్పుడైతే పరవళ్ళు తొక్కుతూ ఉంటుందో అన్ని శుభశకునాలే కనబడతాయో దాన్ని బట్టే మనకి విజయం లభించిందన్నాడు ఆయన. కిముక్త్వా బహుధా చాపి సర్వథా విజయీ భవాన్ నిమిత్తాని చ పశ్యామి మనోమే సంప్రహృష్యతి. ఇప్పుడు మనకి వస్తున్న నిమిత్తములు అనగా శకునములను బట్టి మనకి విజయం గ్యారంటీ, అందరికీ విజయం లభించి తీరుతుంది, నా మనస్సు సంతోషంతో పొంగిపోతున్నది అనగానే హనుమంతుడి చేసి తిరిగాడు స్వామివారు. ఇంతవరకు చెప్పింది సుగ్రీవుడు, కానీ స్వామివారు సుగ్రీవుడితో మాట్లాడటల్లా హనుమంతుడితో మాట్లాడుతున్నాడు. అంటే ఎవరితో ఏం మాట్లాడాలో ఆయనకు తెలుసు కనుక, నాయన సుగ్రీవుడు చెప్పింది నిజమే, నా తపశ్శక్తితో నేను సేతుని కట్టగలను. ఇప్పుడు చెబుతున్నాడు రాముడు, తపసా నా తపస్సుతో సేతుబంధేనా సముద్రానికి వారధి నేనే కట్టగలను. ఇంకో మాట చెబుతున్నాను, వారధి కట్టలేకపోతే నా బాణాలతో సముద్రంలో చుక్క నీరు లేకుండా ఎండగట్టేసి ఇసుక పర్ర చేసేస్తాను, అంతటి శక్తి నాకున్నది. లేదా నా బాణం మీద కూర్చుని నేనే బాణం ద్వారా పైకి ఎగిరిపోగలను, లంఘించగలను, ఎన్ని కష్టాలు వచ్చినా లంకానగరానికి వెళ్ళగలను. కాకపోతే యుద్ధానికి వెళ్లే ముందు శత్రువు యొక్క బలం తెలుసుకోవాలి. అందువల్ల నువ్వు లంకలో చూసి వచ్చిన విశేషాలు చెప్పు. కోట ఎలా ఉంది, ఎక్కడ ఎంత బలం ఉన్నది, ఎక్కడ ఏనుగులు ఉన్నాయి, ఎక్కడ ఎటువంటి వీరులు ఉన్నారు, అక్కడ శతఘ్నులు అంటే ఫిరంగులు ఎలా ఉన్నాయి అని అడిగితే రాముడికి నమస్కరించి హనుమంతుడు యథాతథంగా చెబుతున్నట్ట. లంకానగరం చాలా భయంకరమైనది. అక్కడ ఉన్నవాళ్ళు ఎప్పుడూ సంతోషంతో ఉంటారు. వాళ్ళకున్న సంపద ఇంత అంత అని చెప్పడానికి వీళ్ళు కాదు కాబట్టి ఎప్పుడు హాయిగా తాగి తందనాలాడి నృత్యాలు చేస్తూ సుఖంగా ఉంటారు. ఒక పక్కన గుర్రాలు, ఏనుగులు, రాక్షస సైన్యంతో శత్రువులు అడుగు పెట్టడానికి కూడా వణికిపోయేలా ఉంటుంది లంకానగరం. దృఢబద్ధ కవాట అని తలుపులు మంచి భయంకరంగా ఉంటాయి. ఇనుము మొదలైన ధాతువులతో తయారు చేయబడిన తలుపులు ఉన్నాయట. ఆ తలుపులు పగలగొట్టి లోపలికి ఎవరు వెళ్ళలేరు. రావణుని సైనికులు తమంత తాము తలుపులు తెరిస్తే తప్ప, లేకపోతే కోటలోకి మానవ మాత్రుడు ప్రవేశించలేడు, శత్రువు ప్రవేశించలేడు. కోట చుట్టూత ఓ పెద్ద కందకం ఉన్నది.
ఆ కందకం తర్వాత నేల ఉంటుంది. ఈ నేల మీద నుంచి కందకంలో పడకుండా లంకానగరంలోకి ప్రవేశించడానికి కొయ్యతో తయారు చేయబడిన దృఢమైనటువంటి వంతెనలు ఉన్నాయి. ఆ వంతెనలు యంత్రములతో పైకెత్తేస్తూ ఉంటారు, మళ్ళీ యంత్రములతో దింపుతూ ఉంటారు. ఒక్కొక్క కొయ్య తలుపు మీద ఒకేసారి 1000 ఏనుగులు పడతాయి, 10,000 గుర్రాలు పడతాయి. అంటే ఎంత ఉన్నాయో చూడండి ఆ సేతువులు. యంత్ర సహాయంతో ఆ తలుపులు దింపుతూ ఉంటారు, ఆ సేతువుని వంతెన్ని మళ్ళీ ఎత్తేస్తూ ఉంటారు, మన హౌరా బ్రిడ్జ్ ఎత్తేసినట్టుగా. ఒకవేళ ఎవడైనా శత్రువు సైనికులతో ఆ తలుపుల మీద అడుగు పెట్టారనుకుందాం, కాసేపు రాక్షసులు చూసుకున్నప్పుడు ఆ వంతెన మీదకి ఎక్కితే టక్కన యంత్రం సాయంతో పైకెత్తేసి ఒక ఊపి అగాధంలో పడేలా చేస్తారు, వాళ్ళు కందకంలో పడిపోయేలా చేస్తారు. ఆ కందకాల్లో భయంకరమైన మొసళ్ళు ఉంటాయి, అది చాలా లోతుగా ఉంటుంది. ఆ మొసళ్ళు ఉన్న చోట పడకపోతే అటో ఇటో కందకానికి ఉన్న గోడల మీద పడితే ఆ గోడల నిండా భయంకరమైనటువంటి రంపాలు ఉంటాయి. ఆ రంపములు ఒక యంత్రం తిప్పగానే బయటకు వచ్చి పడిన వాడిని పడినట్టు పొడి చేస్తూ ఉంటాయి, మళ్ళీ వెనక్కి లోపలికి లాగుతూ ఉంటారు. అటు ఇటు గోడలు ఉంటాయి కదా, గోడల మధ్యలో నీరు ఉంటుంది, నీటిలో మొసళ్ళు ఉంటాయట. అందులో పడకుండా గోడను పట్టుకుని ఎవడన్నా పైకి ఎక్కుదా ఉంటే అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఓ రకమైన యంత్రాన్ని చక్రంతో తిప్పుతారు. తిప్పగానే ఆ గోడల్లోంచి ముళ్ళు, యంత్రాలు, రంపాలు బయటకు వస్తాయట. ఆ రంపాలు గోడ ఎక్కాలనుకున్న వాడిని పరాపరా కోసి చంపేస్తాయి, ఆ ముళ్ళు గుచ్చుకోగానే చచ్చిపోతారు. ఆ విధంగా శత్రువుల్ని నాశనం చేయటానికి భయంకరమైన కందకం ఉన్నది. ఆ కందకంలోకి పడకుండా చూడడానికి వీలుగా ఉండేటటువంటి యంత్రాలు ఉన్నాయి, సేతువులు ఉన్నాయి, చాలా విచిత్రంగా ఉంటాయి. రావణుని యొక్క భటులు తప్ప ఇంకోడెవడో అందులోకి రాకుండా వాళ్ళంత కట్టుదిట్టంతో చేశారు. ఆ వంతెనలు ఉన్నాయి, బంగారపు స్తంభములతో కూడి దృఢంగా ఉంటాయి. ఎన్ని ఏనుగులు ఎక్కి తొక్కినా పగలవన్నమాట. అభేద్యంగా ఉంటుంది కోట. కాబట్టి కోటలోకి రావణునికి తెలియకుండా అడుగు పెట్టడం కష్టం. నువ్వెలా వెళ్ళావని అడగచ్చు. నేను రివ్వుని ఆకాశంలో ఎగిరి దూకా, నాకు ఈ కందకాలు అక్కర్లేదు, వంతెనలు అక్కర్లా. వంతెన కాదు, గంతెనలే, నాకు గంతుతో దూకాను, ఒక గెంతు లోపలికి వెళ్ళాను. లంకానగరంలోకి అసలు ముందు అడుగు పెట్టడమే పెద్ద కష్టం. ఎందుకని లంక అనేది ఒక ద్వీపం, చుట్టూతా సముద్రం ఉన్నది. ఈ సముద్రంలో పెద్ద పెద్ద ఓడల మీద ప్రయాణం చేసేవాళ్ళు కూడా పడగొట్టేస్తారు వాళ్ళు. అందువల్ల ఓడలతో ఇంతకాలం ఏ శత్రువు అక్కడికి వెళ్ళలేకపోయాట. రాక్షస వీరులు సముద్రంలోనే కొన్ని శక్తులు పెట్టారు, ఆ శక్తులు ఓడలను ముంచేస్తూ ఉంటాయి. సముద్ర తీరానికి వెళ్ళాక కూడా ఆ ఓడల్ని పెద్ద శతఘ్నులతో, పెద్ద పెద్ద ఫిరంగులతో అనమాట పేల్చి అవతల పారేస్తారట వాళ్ళు. నౌపథోపిచ నాస్త్యత్ర నిరాదేశశ్చ సర్వతః. రావణుని యొక్క అనుమతి లేకపోతే ఎంత గొప్ప ఓడలో అయినా ఆ సముద్ర తీరానికి వెళ్ళలేరు. ఇంకా రావణాసురుడి యొక్క కోట ఉన్నదే, తక్కిన వాళ్ళందరి కోటలో ఒక పక్కన పెడదాం. ఒక రావణుని కోట ఎత్తైన త్రికూట పర్వతం మీద ఉన్నది. శైలాగ్రే రచిత దుర్గ. మీలో కొంతమంది వచ్చారుగా, రావణాసురుడి కోట చూశాం కదా, అశోకవనానికి దగ్గరలో ఎత్తుగా ఉంటుంది ఆ నగరం అంతా కూడా, చాలా హైట్లో ఉంటుందన్నమాట. అక్కడ నుంచి కిందకు చూడగలం తప్ప కింద నుంచి పైకి చూడలేం మనం. అటువంటి అద్భుతమైన కోట అది. ఆ కోట చుట్టూతా ఏనుగుల సైన్యం, గుర్రాల సైన్యం, రథాల సైన్యం, కాల్బలం ఉంటాయి. కాలినడకన వెళ్ళే కాపలాదారులు చాలామంది ఉంటారు. ఇవి కాక అగర్తలు ఎక్కడికక్కడ ఉన్నాయి, శతఘ్నులు ఉన్నాయి, యంత్రాలు ఉన్నాయి, బాణములు లక్షలు కోట్లు కురిపించే యంత్రాలు ఉన్నాయటండో. ఓ యంత్రం నొక్కితే ఆ మీట నొక్కగానే రైమని బాణాలు వచ్చి ఎదురుగుండా వాళ్ళని గుచ్చేస్తూ ఉంటాయి. ఆ బాణములు కూడా అర్ధచంద్రాకార బాణాలు, పొడుగైన బాణాలు, పెద్ద పెద్ద బాణాలు, ఈటలు, కత్తులు ఇవన్నీ ఉంటాయి. అటువంటి అపూర్వమైన బాణ వర్షం కురిపించే యంత్రాలు అక్కడ ఉన్నాయి. ఎదురుగుండా ధనుస్సు పుచ్చుకుని బాణం వేయక్కర్లేదుటండోయ్. అక్కడ పెద్ద బాణాల యంత్రం ఉన్నది, వాటి కన్నాలు ఉంటాయి. వీడు టక్కన ఇలా నొక్కాడంటే కింద కాలుతో మేట, అందులో బాణాలు వెళ్ళి వర్షాల కింద కురుస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి కాక 10,000, లక్షలు, కోటి చొప్పున కాలినడకన వెళ్ళి యుద్ధం చేసే రాక్షసులు అక్కడ ఉన్నారు. వాళ్ళందరి దగ్గర సోలాలు, కత్తులు, భయంకరమైన ధనుస్సులు, ఇనప గడియలు, పరిఘలు అన్నీ ఉంటాయి. వాళ్ళ దగ్గర ప్రత్యేకంగా పట్టిసములనే ఆయుధాలు ఉన్నాయి, మంచం కోడులు లాంటి ఆయుధాలు. ఆ కోడులు లాంటి ఆయుధాలు వంకర తిరిగి ఉంటాయి. ఓ దెబ్బ కొడితే అవతలాన్ని చీల్చి చెండాడి మళ్ళీ చేతిలోకి వస్తుంటాయి. కొన్ని ఆయుధాలు ఉన్నాయి, అవి గుచ్చామంటే కడుపులో ఉన్న పేగులు కూడా బయటకు వచ్చేస్తాయి. ఇలాంటి ఆయుధాలు ధరించిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇందాక నీకు చెప్పలేదు కానీ రామా, ఇప్పుడు చెబుతున్నాను విను.
నాకు సీతని వాళ్ళు ఏడిపిస్తున్నారని కోపం వచ్చి అశోకవనాన్ని ధ్వంసం చేశాను. దాంతో నా మీదకి చాలామంది వచ్చారు. 80,000 మంది కింకరుల్ని, జంబుమాలిని, ఆ తర్వాత 7 మంత్రులను, 5 సేనానాయకుల పుత్రులను, అక్షకుమారుణ్ణి సంహరించి పారేశాను. ఆ తర్వాత ఇంద్రజిత్తు నన్ను బంధించాడు. దాంతో లంకానగరాన్ని కాల్చేయాలనుకున్నాను. వాళ్ళు నా తోకకి నిప్పి పెట్టగానే మొత్తం లంకంతకి నిప్పెట్టేశాను. ఇప్పుడు చెబుతున్నాడు అసలు విషయం. తే మయా సంక్రమా భగ్నాహ పరికాశ్చావపూరితా. నేను లంకానగరం మీద కసికొద్దీ కొన్ని పరిఘల్ని పాడు చేశాను, కందకాలు పూడ్చి చేశాను, శతఘ్నులు ధ్వంసం చేసేశాను, అక్కడున్న సైనికుల్ని చంపేశాను, లంకలో చాలా కొంపలు తగలబెట్టేశాను. ఇంద్రజిత్తు కొంప, ప్రహస్తుని ఇల్లు, రావణాసురుడి భవనం, వీటన్నిటికీ నిప్పెట్టేశాను. మొత్తం బలైక దేశ అనగా 4 వంతుల బలంలో 1 వంతును నాశనం చేశాను. 1/4 నాశనం అయిపోయిందిట. 1/4 వంతు రావణుని సైనికులంతా నాశనం అయ్యారు. ఇంకా 3/4 మిగిలారు. 1/4 అంటే మాటలంటే లంకానగరంలో 1/4 వంతు అని చెప్పాడు ఆయన. బల ఏకదేశ, బలమును 4 భాగాలు చేస్తే ఆ 4 భాగాల్లో 1 భాగం ధ్వంసం అయిపోయింది. 1 కోటి సైనికులు ఉంటే అందులో 25 లక్షలు చంపినట్టే. మొత్తం లంకలో 10 కోట్ల మంది ఉన్నారని చెప్పారు సైనికులు. 10 కోట్లలో ఈయనే ఇంచుమించుగా 2.5 అన్నమాట చంపి లాగి పారేశాడు. 4 పాతికలు కదా, అందులో అంతమందిని 1/4 వంతు భాగాన్ని ధ్వంసం చేశాడంటే ఆలోచించండి. మహావీరుడైన. అది కాక ఇళ్ళు తగలబడిపోయాయి. ఇప్పుడు వాళ్ళకి ఇళ్ళు పునర్నిర్మాణం చేసుకోవడం పెద్ద కష్టం. అందుకని కాలిపోయిన కొంపలను చల్లార్చుకుని ప్రస్తుతానికి అందులోనే పడి ఏడుస్తున్నారట. ఏనకేనచ మార్గేణ, ఏదో ఒక విధానంతో మనం సముద్రం దాటి లంకలోకి అడుగు పెడితే ఎప్పటికీ 1/4 వంతు బలము నశించిపోయి కేవలం 3 వంతులు మాత్రమే మిగిలి ఉన్న లంకా నగరాన్ని మనం మిగతా వాళ్ళని నాశనం చేసినట్టే. లంక చచ్చినట్టే. మనం సముద్రం దాటడమే మనకి పెద్ద పని. ఈ సముద్రం దాటడానికి ఆకాశంలో ఎగిరేవాళ్ళు ఎవరెవరున్నారో చెబుతున్నారు విను. అంగదో, ద్వివిదో, మైందో, జాంబవాన్, పనసోనలహ, నీలసేనాపతిశ్చైవ బలశేషేణ కింతవ. ఇంకో పని చేస్తే బాగుంటుందేమో రామా, ఎందుకు ఎంతమంది కోతులు యుద్ధానికి వెళ్ళడం? మేము కొంతమంది ఉన్నాం. అంగదుడు, ద్వివిధుడు, మైందుడు, జాంబవంతుడు, పనసుడు, నలుడు, నీలుడు, తర్వాత నేను, మహారాజు గారు, సుగ్రీవుడు. మేం కనుక సముద్రం దాటి అవతలకి వెళ్ళిపోతే అసలు మేమే వెళ్ళి అందరినీ చంపేసి సీతను తీసుకొచ్చేయగలం. ఇంకా మిగతా వాళ్ళు అక్కర్లేదు. నువ్వు ఆజ్ఞాపిస్తే చాలు. ఈ ఉత్సాహం వల్ల రాముడు అక్కర్లేదు, మేమే వెళ్ళి చేసేస్తాం అన్నాడు ఆయన. అయినా అక్కడ పనులు ఏమిటో రాముడికి తెలుసుండోయ్. రావణాసుడు అంత ఎరిగి చచ్చిపోతాడా? ఇంద్రజిత్తుని ఒక్క లక్ష్మణుడు తప్ప ఎవరు చంపలేరు కదా. ఇవన్నీ సుగ్రీవుడికి రాముడికి తెలియక కాదు. ప్రస్తుతం హనుమంతుడు ఉత్సాహపడతాడని ఆ మాట అన్నాడు. ఎందుకయ్యా నువ్వు రావడం, మేము కొంతమంది వెళ్ళి చితకేసి వచ్చేస్తాం అన్నట్ట. అప్పుడు సుగ్రీవ, లంకానగర విశేషాలు, అక్కడ హనుమంతుడు చేసి వచ్చిన విధ్వంసం గురించి విన్నావు కదా, ఇంకెందుకు మనం ఇప్పుడే ప్రయాణం అయిపోదాం. లేడికి లేచిందే బరుగన్నారు. ఇంక మళ్ళీ రేపు మా పనకూడదండోయ్. రే బాబు రేపు వస్తానరా అంటే వాడు నీరస ప్రాణి. కానీ రాముడు ఏమన్నాడు? క్షిప్రం, ఈ క్షణమే మనం బయలుదేరదాం. కారణం ఏమిటి? ఈ ముహూర్తానికి విజయ ముహూర్తం అని పేరండోయ్. సరిగ్గా సూర్యభగవానుడు ఆకాశ మధ్యానికి చేరాడు. సమయాన్ని బట్టి వేసవకాలంలో కొంచెం ముందుగా చేరతాడు, ఒక్కోసారి శీతకాలంలో ఆలస్యం అవుతుంది అనుకోండి. అందుకే కాలాన్ని బట్టి కూడా మార్చుకోవాలి. కానీ సూర్యుడు మధ్యాహ్నానికి వస్తున్న ముహూర్తానికి విజయ ముహూర్తం అని పేరు. సరిగ్గా సూర్యుడు మన నడినెత్తి మీదకి రావడానికి ఒక 10 నిమిషాల ముందు నుంచి ముహూర్తాన్ని ఏమంటాం? విజయ ముహూర్తం. ఆ ముహూర్తంలో ప్రయాణం అయితే ఇంక తిరుగులేదట. అందుకే పూర్వకాలంలో అభిజిన్ ముహూర్తంలో ప్రయాణం చేస్తే దుర్ముహూర్తము, వర్జ్యము ఇటువంటి వాటిని పట్టించుకోవద్దన్నారు. కొంతమంది పెళ్ళి ఆ టైంలో పెట్టేవారు. అందుకే మధ్యాహ్నం పూట పెళ్ళిళ్ళు చేసేవారు. కారణం ఏంటంటే వాడికి ముహూర్తం కూడా లేదు. మనకు ముహూర్తం పెట్టడం ఇష్టం లేనప్పుడు ఒరేయ్ మధ్యాహ్నం 12ంటికి అవుతుందిరా చేసేసుకోరా అన్నారు. ఆ సమయంలో ముహూర్తం చేస్తే చాలా మంచిదనమాట. అద్భుత ముహూర్తం అంట. దానికి విజయ ముహూర్తం అని పేరు. ఇప్పుడు సూర్యుడు నడినెత్తికి రాబోతున్నాడు. మారు మాట్లాడకుండా బయలుదేరిపోదాం. ఇంకెవరికి చెప్పక్కర్లా, ఉన్నవాళ్ళు ఉన్నట్టే బయలుదేరదాం. మిగతా వాళ్ళందరినీ
వానరులు పోగు చేసి తీసుకొస్తారు. ఈ ముహూర్తంలో ప్రయాణం అయితే సీత లభిస్తుంది, రావణుడు చచ్చిపోతాడు. అస్మిన్ ముహూర్తే విజయే ప్రాప్తే మధ్యం దివాకరే సీతాం హృత్వాతు మే జాతు క్వాసౌ యాస్యతి యాస్యతః. ఈ విజయ ముహూర్తంలో ప్రయాణం చేయటానికి కాలు సాగిస్తే అంటే అడుగులు వేస్తే ఇక తర్వాత సీతని మనం పొందుతాం. శత్రువు ఎక్కడ దాక్కున్నా చచ్చి తీరతాడు. అందువల్ల వెళ్ళిపోదాం. ముహూర్త సమయంలో ఇంకా ఆలస్యం చేయకుండా ముందు బయలుదేరాలట. పూర్వకాలంలో ముహూర్తానికి ఒకవేళ ఎవడన్నా బయలుదేరలేకపోతే ఏం చేసేవారంటే మన వస్తువుని ఏదన్నా ఒక చోట న్యాసంగా ఉంచేవారు. నాయన 11:45కి ప్రయాణం చెయ్యన్నాం, కానీ ఇంకా టైం కుదరలేదు. అప్పుడు ఆ 11:45కి మన సూట్ కేసో మన జేబురుమాలో మన చెప్పో పక్కవాడి ఇంట్లో పెట్టాలి. పక్కవాడు చెప్పులు పెడతావా అన్నాడంటే కానీ సూట్ కేసు పెట్టండి, బాంబులు సూట్ కేసు కాకుండా కాస్త క్యాష్ ఉన్న సూట్ కేసు అక్కడ పెట్టాలన్నమాట. ఆ తర్వాత ప్రయాణం అవ్వచ్చు, అది ఒక మార్గం. కానీ సమయం వరకు బయలుదేరాలండి. ఏంటో ఎందుకు ఆలస్యం చేస్తారో కొంతమంది అనమాట. ఈ ఆలస్యం చేసేవాళ్ళు అంటే నాకు చాలా మంట మొదటి నుంచి అనమాట. మీరు ఎప్పుడన్నా చూసారు ఇన్నాళ్ళు అయింది ఒక్కరోజైనా ఆరోగ్యం సహకరించినంత వరకు నేను 5 నిమిషాలు ఆలస్యంగా రావడం చూసారా? నాకు అది కఠోర నియమం. సమయం అంటే సమయమే. రైల్వే స్టేషన్లో ఒక 5 నిమిషాలు ముందెడితే నష్టం ఏమిటిట? ఎందుకండి ముందు నుంచి అక్కడ వెయిట్ చేయడం అంటాడు. ఈలోపు ఇంట్లో వెయిట్ చేస్తావు, ఆ రైలు వెళ్ళిపోతుంది. అప్పుడు వేరే మొహం వేసుకోవడం, మీ ఆవిడ నేను తిట్టా, నిన్ను ఆవిడ తిట్టా, ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటూ కూర్చోవడం తప్ప చేసేది ఏమీ లేదు. ముందెడితే కనీసం కలిసి వస్తుంది ప్రయాణం. అలసటగా పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళి కంగారుగా వెళ్ళే బదులుగా ముందుకు రండి. కాబట్టి ఇక మీదట ముహూర్తం అంటే ముహూర్తం అని గుర్తుపెట్టుకోండి. సీతని చూసి తీరచ్చు అన్నాడు ఆయన. రాముడు అన్ని విధాలుగా శాస్త్ర పండితుడు. ఉత్తరా ఫల్గునీహ్యద్య శస్తుహస్తే నయోక్షతే అభిప్రయామ సుగ్రీవ సర్వానీక సమావృత. ఈరోజు ఉత్తర ఫల్గుని నక్షత్రం. ఉత్తరా ఫల్గుని అనొచ్చు, ఉత్తర ఫల్గుని అనొచ్చు. అదే ఇక్కడ రామాయణంలో ఉత్తరా ఫల్గుని అని కూడా చెప్పారు. మళ్ళీ ఒక చోట ఉత్తర ఫల్గుని అన్నారు. కాబట్టి అది ఆకారాంతంతో కూడినది ఉన్నది, అకారాంతంతో కూడినది. అందువల్ల దృష్టిలో పెట్టుకోవాలి. ఫల్గునాహ్వయం ఉత్తర ఫల్గుని విశిష్టకాల సంజననత చేసి కలిగే అని విరాట పర్వంలో తిక్కన గారు రాసిన పద్యం ఇది. ఉత్తర ఫల్గుని అన్నారు అక్కడ. కాబట్టి ఉత్తర ఫల్గుని అనే శబ్దము నిజమే. నాకు ఫల్గునుడని పేరు, కారణం నేను ఉత్తర ఫల్గుని విశిష్ట కాలంలో పుట్టాను అని అర్జునుడు ఉత్తర కుమారుడితో చెబుతాడు విరాట పర్వంలో. ఈ దృష్టిలో పెట్టుకుని మనం బాగా చదువుకుంటే 2 శబ్దాలు ఉన్నాయని తెలుస్తుంది. రాముడికి ఉత్తర ఫల్గుని సాధన తార 6వ తార అవుతుంది. రాముడిది పునర్వసు కదా. పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పూర్వ ఫల్గుని, ఉత్తర ఫల్గుని అంటే 6వ నక్షత్రం. ఆయన నక్షత్రం నుంచి 6వ నక్షత్రాన్ని సాధన తార అంటారు. ఈ సాధన తారలో కనుక బయలుదేరితే అనుకున్న పనులు సాధించగలుగుతాం. ప్రయాణంలో 7వ తార వస్తే మంచిదిటండోయ్. మనం బయలుదేరేదేమో సాధన తారలో బయలుదేరి మధ్యలో ఈ నైధన తార గడిచిపోయిందంటే అప్పుడు అవతల వాడికి మృత్యువు, మనకి మృత్యు ఉండదు. అందుకని ఎప్పుడు సాధన తారలో బయలుదేరాలి, జర్నీలో గడిచిపోవాలట. ఏది 7వ తార. అందువల్ల రేపేమో హస్త, ఇవాళేమో ఉత్తర ఫల్గుని. ఈ ఫల్గునిలో బయలుదేరదాం. అప్పుడు నా సాధనలో బయలుదేరుతుంటే దారిలో గడిచిపోతుంది, దిక్కుమాల నైధన తార గొడవ వదిలిపోతుంది. అక్కడికి మనం మిత్రతారలో వెళ్ళగలుగుతాం. అప్పుడు అన్ని విజయాలు మనకే. ఈ నిమిత్తములు కూడా శకునములు కూడా శుభాన్ని కలిగిస్తున్నాయి. దారిలో మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఎందుకంటే శత్రువులు ఇప్పటికే మన గురించి తెలుసుకుంటారు. నిజానికి శత్రువు అలా తెలుసుకోవాలి. రావణాసుడు మూర్ఖుడు గనక తెలుసుకోలేదు. కానీ హనుమంతుడు వచ్చి అంత గందరగోళం చేశాక ఏం జరిగిందో తెలుసుకోవద్దంటే గోడచారులు పెట్టద్దా? పెట్టలేదు. వాడు పెట్టలేదు కాబట్టే. కానీ పెడితే ఏమవుతుంది? దారిలో దోషయేయుహు, మనం వెళ్ళే మంచినీళ్ళ కొనలోని పాడు చేస్తారు, విషం కలుపుతారు. శత్రువులు దండయాత్రకు వస్తున్నప్పుడు పూర్వం ఏం చేసేవారన్నమాట అవతల వాళ్ళు, ఓహో వీడు మన మీదకి దండయాత్రకు వస్తున్నాడు కాబట్టి దారిలోనే వీడిని చంపేద్దామని అందులో ఏం చేసేవారు? విషం కలిపేవారు. విషంతో ఉన్న నీళ్లు తాగితే చచ్చిపోతారు శత్రువులు. అలాగే పళ్ళు, తినేటటువంటి పళ్ళు, ఆహార పదార్థాలు కూడా పాడు చేసేవారట. ఆ మాట రాముడు చెప్పాడు ఇక్కడ. దారిలో మనం వెడుతున్న చోట మూల, కందమూలాలు మొదలైనవి వానరులు తినేవి పళ్ళు గనక వాటిని, ఉదకం నీటిని
విషం కలిపి మనల్ని చంపేందుకు ప్రయత్నం చేస్తారు శత్రువులు. కాబట్టి రాక్షసుల యొక్క మాయల నుంచి జాగ్రత్తగా ఉండాలి. దారిలో ఎక్కడైనా మంచినీళ్ళు తాగాల్సి వస్తే ముందు ఆ మంచినీళ్ళు ఓ పిల్లికి పోయాలట. ఎక్కడైనా పళ్ళు తినే ముందు ఒక పండు మచ్చుక్కి ఓ జంతువుకి పెట్టాలి. అది తిని బతికితే అప్పుడు మనం తినాలి, తాగాలి, లేకపోతే ప్రమాదం. చూసారా దీన్ని బట్టి యుద్ధానికి వెళ్ళేవాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలో. ఇన్ని ఆలోచనలు చేశారు కాబట్టి వాళ్ళు మహారాజులు అయ్యారు. మనం కనబడగానే ఈసారి మధ్యాహ్నం అక్కడ దొరికాయని తాగేసామా అంతే సంగతి. ఇవన్నీ తెలుసుకోండి. అలాగే ముందు మన వాళ్ళను కొంతమందిని పంపి రహస్యంగా ఏ మూల శత్రువులు ఉన్నారో కనిపెట్టమనండి. పల్లములలో పెడుతున్నప్పుడు పైనుంచి శతఘ్నులు బాణాలు కురిపిస్తారు శత్రువులు. మనం కొంచెం డౌన్లో ఉన్నాం, వాళ్ళు ఎత్తులో ఉండి మీద బాంబులు వేస్తారు. అది తెలుసుకోవాలి. అటువంటి చోట కూడా మనం మన గూఢచారులను పెట్టాలి. ఒక్కొక్కప్పుడు మనం ఎత్తు మీద ఎడుతున్నప్పుడు కిందకి దిగేలోపు చుట్టూత అగ్ని పెట్టి తగలబెడతారు మనల్ని. మనం కొండ మీద ప్రయాణిస్తున్నాం, అప్పుడు శత్రువులు చుట్టూతో ఏం చేస్తారు అంటే కట్టెలు పెరిచి నిప్పులు పెడతారు. అలాంటివి తెలుసుకోవాలి. నిమ్మినేషు అంటే పల్లముల యందు, వనదుర్గేషు అడవుల్లో తిరుగుతున్నప్పుడు, కఠిన ప్రాంతాల్లో వెడుతున్నప్పుడు, లేదా పడవల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఎత్తు మీద ఉన్నప్పుడు మన ప్రయాణానికి ఆటంకం లేకుండా శత్రువులు ఎక్కడున్నారో తెలుసుకోవడానికి దూతల్ని పంపాలి. అలా దూతల్ని పంపించు సుగ్రీవ. ఇక్కడ వానరుల్లో ఎంతమందిని మనతో తీసుకెళ్ళాలి, ఎవరు తీసుకెళ్ళాలి? యచ్చ ఫల్గు బలంకించిత్ తదత్రైవోపయుజ్యతాం. ఫల్గు అంటే బలహీనులు, ముసలాళ్ళు, కుర్రాళ్ళు, ఇలా బలం లేని వాళ్ళు ఉంటారు కదా, చురుగ్గా ప్రయాణం చేయలేని వాళ్ళు. అలాంటి బలహీనుల్ని మనతో తీసుకెళ్ళకూడదు. వాళ్ళని తీసుకెళ్తే వాళ్ళని మనం మొయ్యాలి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు పనికి మాలిన వాళ్ళని ఇక్కడ వదిలేయి, పనికి మాలిన బలాన్ని ఇక్కడే వదిలేద్దాం. మంచి ఉత్సాహంగా ప్రయాణం చేసేవాళ్ళని తీసుకెడదాం. ఒరే బాబాయ్ నేను నడవలేను రోయ్, నేను ప్రయాణం చేయలేను రోయ్ అని మొదటి నుంచి గొడవ చేసేవాడిని టికెట్ క్యాన్సిల్ చేసి వదిలి దిక్కుమాలని ఎందుకు, వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ ఏడవడం ఎందుకు. అందుకని పలుకు బలం అలాంటి వాళ్ళని నిరుత్సాహపరులను వదిలి మంచి ఉత్సాహంతో ఉంటారు చూశారు, అటువంటి వాళ్ళని తీసుకెడదాం. ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. యుద్ధానికి వెడుతున్నప్పుడు ఎప్పుడూ కూడా బలహీనుల్ని వదిలేయాలి. ఇక మిగతా వారంతా సముత్సాహంతో నడవాలి. ఎవరి గుంపులు వాళ్ళని పెట్టుకోవాలి. బలములను 3 రకములుగా విభజించు. ఒకటి పండుకోతులు, ఎర్రమూతి కోతులు ఉంటారే వాళ్ళందరిది ఒక బెటాలియన్. రెండవది గోలాంగోలాలు, కొండముచ్చులు, మూతులు నల్లగా ఉంటాయే ఆ కోతుల్ని గోలాంగోలము లేక తెలుగులో కొండముచ్చులు అంటారు. అదంతా ఒక పక్కన పెట్టండి. ఇక మూడోవాళ్ళు ఎవరు? ఎలుగుబంట్లు, వృక్షబలం. ఆ ఎలుగుబంట్ల బలం ఒక రకంగా. ఈ విధంగా 3 బలములుగా విభజించండి. మనందరం బయలుదేరాలి. అనగానే ఇంకేముంది, వెంటనే రాముడు చెప్పగానే ఇంకెవరు ఇంటికి వెళ్ళి వస్తాం, లీవు పుచ్చుకుంటాం, కబుర్లు చెబుతాం, అలా బయలుదేరిపోయారు. అలా ఉండాలి ప్రయాణం అంటే. ప్రయాణం హవరా అంటే మా ఆవిడికి చెప్పొస్తానండి, ఇంటికి ఎడతానండి అని ఇవన్నీ అయ్యేసరికి పుణ్యకాలం కాస్త అయిపోతుంది. అందుకని ఎక్కడ ఎవరు ఏమీ లేకుండా ఇంటి దగ్గర చెప్పడానికి కావలసినటువంటి దూతల్లో పెట్టి మిగతా వాళ్ళంతా ఉత్సాహం కలిగిన వాళ్ళు బయలుదేరారు. 100,000, 1,000, లక్షల కొలది వానరులు వాళ్ళంతా మహోత్సాహంతో బయలుదేరారు. కొంతమంది గర్జించారు, కొందరు కిలకిలారావాలు చేశారు. ప్రయాణంలో దారి పొడుగుతూ ఉన్న అడవుల్లో వాళ్ళ అదృష్టం బాగుందిటండో. ప్రయాణంలో మనకి అనుకూలత ఉంది అనడానికి ఉత్సాహానికి మూల కారణం ఏమిటంటే అసలు దారిలో కనిపించే శుభశకునాలే చెబుతాయిట. ఈ ప్రయాణానికి వెళ్ళిన వాళ్ళకి దారిలో కనిపిస్తున్న శకునముల వల్ల విజయం లభిస్తుంది అనిపించిందిట. ఎందుకని దారి పొడుగుతా వీళ్ళు వెళ్ళిన చోటల్లా మామిడి పళ్ళు, బత్తాయి పళ్ళు, యాపిల్ పళ్ళు, అన్ని పళ్ళు దొరుకుతున్నాయి. మధునిచ తేనె పొట్లు బాగా కనపడ్డాయి. కోతులకి తేనె పొట్టు కనపడితే భలే హుషారు. ఎలుగుబంట్లకైతే చెప్పక్కర్లా, తేనె పొట్టుని చీల్చేస్తాయండో ఎలుగుబంట్లు. చీల్చి ఆ తేనెటీగలు తోలి తేనె తాగుతాయి. ఎలుగుబంట్లకు లాభం ఏమిటంటే ఈ తేనెటీగలు వాటి బొత్సు ఉండడం వల్ల ఒంటి మీద కొట్టవు. మనమా ఎలుగుబంటి దగ్గరగా ఉండం కనుక తేనె పట్టు తోలికెళ్ళామంటే అవి మనల్ని కుట్టి చంపేస్తాయి. అందువల్ల దారి పొడుగోత తేనె పళ్ళు కనపడుతూ ఉంటే ఆ పళ్ళు తిని తేనె తాగి ఉత్సాహంతో ప్రయాణించారట. దారి పొడుగుతా మంచినీళ్ళు దొరికాయి. ఆ మంచినీళ్ళు తాగడం మొదలెట్టారు. ఎగురుతున్నారు. మధ్య మధ్యలో రాజుగారు సుగ్రీవుడికి జయం, లక్ష్మణుడికి జయం, రాముడికి జయం అనుకుంటూ బయలుదేరారు. శతవలి, దధిముఖుడు, దరీముఖుడు, ప్రజంగుడు, రంభుడు, రభసుడు వీళ్ళంతా నడవండ్రా, హుషార్ హుషార్ ఉత్సాహం అంటున్నారట. విశ్రాంతి తీసుకొని ఇవ్వకుండా ప్రయాణం చేయించారట. ఆ ప్రయాణంలో
ఎర్రమూతులు కలిగిన వాళ్ళు, నల్లమూతులు కలిగిన వాళ్ళు, వానరులంతా ఎగిరి గంతులు వేస్తూ ఉంటే అద్భుతంగా ఉన్నది వాతావరణం. ఆ సమయంలో ఆకాశంలో త్రిశంకువు తన పురోహితునితో కనపడ్డాట. త్రిశంకు మహారాజు గారు స్వర్గంలో పైన ఉంటాడని చెప్పామే, ఆయన కనపడ్డాడు. వెంటనే లక్ష్మణుడు చెప్పేశాడు, అన్నయ్య రావణాసురుడి చావు ఖాయం. మనకి దక్షిణం దిక్కున త్రిశంకువు కనపడ్డాడు. ఇది కాక విశాఖ నక్షత్రం నిర్మలంగా ప్రకాశిస్తోంది. విశాఖ నక్షత్రం ఆకాశంలో చుట్టూతా శత్రువులు లేకుండా కనపడిందంటే మనకు విజయమే. ఎందుకంటే విశాఖ నక్షత్రంలోనే ఇక్ష్వాకు మహారాజు గారు మొట్టమొదట సామ్రాజ్యాన్ని విస్తరింపజేశాడు. వైవస్వతమనువు కొడుకు ఇక్ష్వాకువు నక్షత్రం విశాఖ. ఆ విశాఖ నక్షత్రం జన్మ నక్షత్రం నాడు అయోధ్య నగరాన్ని బాగా అభివృద్ధి చేశాడు ఆయన. అప్పటి నుంచి ఆకాశంలో విశాఖ నక్షత్రం కనుక ఇక్ష్వాకు వంశస్థులకి కనపడిందంటే వాళ్ళకి విజయం లభిస్తుందిట. కాబట్టి మనకి విజయం తప్పదు. ఇక చూడు, మూలా నక్షత్రం కనపడుతోంది నైరుతి దిక్కులో. అదేమని చెబుతోంది? దాని చుట్టూతా తోకచుక్కలు కనబడి ఎక్కడ స్పష్టత లేకుండా కనపడుతోంది. మూలా నక్షత్రం కనుక అస్పష్టంగా కనబడి దాని చుట్టూతా పొగలు కనపడితే, మేఘాలు ఆవరిస్తే రాక్షసులకి నాశనం తప్పదు. ఎందుకంటే మూలా నక్షత్రం రాక్షసగణం. ఆ నక్షత్రం ఆకాశంలో స్పష్టంగా కనపడలేదంటే శత్రువులకి కీడని తెలిసిపోతోంది. ఏ రకంగా చూసినా ఈ శుభశకునాలు మనకి జయాన్ని చేకూరుస్తున్నాయి. రాక్షసులకి అపజయం అనగానే ఇంకా ఉత్సాహంగా బయలుదేరారు వాళ్ళు. కొంతమంది కొండల మించి ప్రయాణం, కొంతమంది చెట్ల మించి దూకేస్తున్నారు, కొంతమంది ఓడలు బొట్టుకు ఎగిరిపోతున్నారు. ఎవరి ప్రయాణాలు వాళ్ళవి. వాళ్ళ ఉత్సాహాన్ని బట్టి పరిగెడుతున్నారట. మరి కొంతమంది బండరాళ్ళు మధ్య మధ్యలో ఎత్తి విసిరి అవతల పారేసి, ఇంత తేలిగ్గా ఉంది ఏంటరా ఈ బండరాయి అంటున్నట్టు వాడు. ఓడన్నాడు, ఇక్కడ విసిరితే ఉపయోగం ఉందిరా, ఈ బండరాయి కనిపించగానే రావణాసురుడు నెత్తి మీద వెయ్యి అన్నాడు ఇంకోడు. వాడు కనబడితే వాడిని గిల్లెయ్యను, రావణాసురుడిని చెప్పడానికి ఇంత కష్టపడి వీళ్ళంతా వస్తున్నారు కానీ నేనే చాలన్నాడు ఒకడు. వాడికి ఇంకా రావణుడు అంటే ఏం తెలియదులేండి. ఒకడన్నాడు కుంభకర్ణుడిని గిల్లేస్తాను రా అన్నట్ట. ఆ తర్వాత వీడిని గిల్లేశాడు కుంభకర్ణుడు. అయితేనే ఇప్పుడు ఉత్సాహంతో అలా అంటున్నారు. దారిలో వకుళ వృక్షాలు, పొగడ వృక్షాలు, తిలక వృక్షాలు, మామిడి చెట్లు, అశోక వృక్షాలు, సింధువారకాలు, కన్నేరు చెట్లు ఇవన్నీ కనబడుతూ ఉంటే వాటన్నిటిని చూసుకుంటూ పువ్వులు రాల్చేసి గర్జిస్తున్నారట. అలా ఉండాలి ఉత్సాహం అంటే. అందుకని బయలుదేరారు. మధ్య మధ్యలో పెద్ద పెద్ద చెరువులు కనపడితే అందులో దూకేసి గడగడ మంచినీళ్ళు తాగి తామర పువ్వులు తెంపేసి ముందుకెడుతూ ఉంటే ఏనుగులు వచ్చి పాడు చేసినట్టు అయిపోతున్నాయి ఆ తామర పువ్వుల యొక్క కొలనులు. అందులో కొంతమంది ముఖాలు తేనె రంగుల్లో ఉన్నాయి. ఆ రంగుల్లో ఉన్న వీళ్ళందరూ కలిసి మొత్తం మీద ప్రయాణం చేసి ఏకధాటిన ప్రయాణం చేసి ఉత్తరా ఫల్గుని నక్షత్రంలో బయలుదేరిన వాళ్ళు ఆ తర్వాత హస్త చిత్తా నక్షత్రం వచ్చే సమయానికి సముద్ర తీరం చేరారు. అంటే కేవలం 3 రోజులు, 3వ రోజు కల్లా అక్కడ చేరిపోయారన్నమాట. అంత వేగంగా వెళ్ళారు వాళ్ళు. దారిలో ఎక్కడ అలసట కనపడలేదు, విశ్రాంతి కూడా తీసుకోలేదు, సముత్సాహంగా వెళ్ళారు. మధ్యలో 7 కొండల మించి వెళ్ళారట. అక్కడ మాత్రం కాసేపు 1 గంట, గంటన్నర ఆగారు. అది కూడా కొండ మీద అంజనాదేవి కనబడడం వల్ల. ఇక్కడ చెప్పడు కానీ ఆ విషయాన్ని పరాశరులు వారు పరాశర సంహితలో చెప్పారు. అందువల్లే ఉత్సాహంగా వెళ్ళిపోయారు. రామో రమయతాం శ్రేష్ఠ స సుగ్రీవస్స లక్ష్మణ. సుగ్రీవుడితో లక్ష్మణుడితో అందరికీ ఆనందం కలిగిస్తూ రాముడు ప్రయాణించి దక్షిణ సముద్ర తీరానికి చేరారు వాళ్ళు. సముద్రం పెద్ద పెద్ద కెరటాలతో ఉత్సాహంతో పొంగిపోతోంది. సుగ్రీవ, ఎక్కడ దాకా ప్రయాణం చేశాం, ఇక ఇక్కడి నుంచి మన ఆలోచనల్లో సముద్రం ఎలా దాటడం. ఇదివరలో మనం సముద్రం ఎలా దాటాలని అనుకున్నాం, కానీ దగ్గరకు వచ్చేదాకా ఇలా ఉంటుందనే విషయం మన వాళ్ళకి తెలియదు కనుక ఇప్పుడంతా మీరు ఆలోచన చెయ్యండి. ప్రస్తుతం ఇక్కడ విడిది చేద్దాం, ఈ పూట ఇక్కడ విశ్రాంతి తీసుకుందరుగాక. స్వాం స్వాం సేనాం సముత్సృజ్య మాచ కశ్చిత్కుతో వ్రజేత్. ఇదివరకు మనం అడవుల్లో వస్తున్నప్పుడు దాక్కోవడానికి అవకాశం ఉన్నది. ఇప్పుడు సముద్ర తీరంలో అంత ఇసుక తీరం కదా, ఈ ఇసుక తిన్నెల్లో మనం ఉన్నాం. ఇక్కడే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకని? శత్రువులకి మనం స్పష్టంగా కనపడతాం. వాళ్ళు ఆకాశ మార్గంలో ఎగరగలరు. వాళ్ళు మనల్ని పాడు చేయకుండా, దెబ్బతీయకుండా మాత్రం శానల్ని కాపాడడానికి ఆకాశంలో గస్తీ తిరిగే వాళ్ళని పంపు. ఇది చాలా జాగ్రత్తగా ఉండవలసిన ప్రదేశం కనుక, కొండల్లోనూ అక్కడ దాక్కునేటట్టుగా ఇక్కడ దాక్కోవడానికి లేదు కనుక జాగ్రత్త అన్నట్ట. ఆ సమయంలో ఈ సైనికులు మన వాళ్ళంతా చాలా గట్టివాళ్ళు, అయినా మన జాగ్రత్త మనం తీసుకుందాం అని సుగ్రీవుడు త్రిధా నివిష్ట, ఇందాక చెప్పినట్టుగా
కొండముచ్చుల్ని, పండుకోతుల్ని, ఎలుగుబంట్లని 3గా విభజించాడు. అక్కడే చేరారు. ఆ సముద్రం ఉన్నది, సముద్రం సముద్రంలాగే ఉన్నది, ఆకాశం ఆకాశంలాగే ఉన్నది. ఆకాశంలో నీళ్లు ఉన్నాయి, సముద్రంలో నీళ్లు ఉన్నాయి. ఆకాశంలో నీళ్ళు ఏమిటి? మేఘాలు. సముద్రంలో నీళ్లు స్వతసిద్ధమైన జలం. ఆకాశంలోనేమో నక్షత్రాలు కనపడుతున్నాయి, సముద్రంలో ముత్యాలు పైకి లేస్తున్నాయి. ఆకాశంలో పక్షులు ఎగురుతున్నాయి, సముద్రంలో చేపలు పైకి కిందకి ఎగురుతున్నాయి. ఎగురుతున్న చేపలే పక్షుల్లా కనపడుతుంది. ఇది అందుకే సాగరం సాగరమే, ఆకాశం ఆకాశమే, వాటికి వేరుతో పోలిక లేదు అన్నట్టుగా కనపడుతున్నాయట. అటువంటి మహాద్భుత దివ్య దృశ్యాన్ని చూచి, సముద్రాన్ని చూచి వానరవీరులు ఆశ్చర్యంలో మునిగిపోయారు. అప్పటిదాకా నేను ఎగిరేస్తా, నేను ఎగురుతానన్న వాళ్ళు కిక్కురు మంటలేదు. ఎగరగలిగేవాళ్ళు కొద్దిమంది తప్ప అప్పటిదాకా ఎగిరిన వాళ్ళు ఉంటారే, ఆ ఎగిరిన వాళ్ళు ఇప్పుడు ఎగరడంలా. ఎగరడం అనే శబ్దానికి అర్థం తెలుసుగా మీకు? ఏర్రా ఎగురుతున్నాం అంటారు మన వాళ్ళు. అంటే ఎక్కువ పేలిన వాళ్ళు అనమాట. అతిగా మాట్లాడిన వాళ్ళు నిశ్శబ్దంగా ఊగిపోయారట. ఎందుకంటే అంత భయంకరంగా ఉంటుందని సముద్రాన్ని అప్పటి వరకు చూడలేదు కనుక వాళ్ళు. ఇప్పటికీ సముద్రం చూడని వాళ్ళు ఉన్నారు కొంతమంది. అటువంటి వాడు సముద్రాన్ని చూస్తే ఆశ్చర్యపోతాడు. ఇప్పుడు రామచంద్రుడు సీతాదేవి ఎడబాటుకి ఇంకా దుఃఖిస్తున్నట్ట సముద్రం చూశాక. లక్ష్మణ, కాలం గడిచే కొద్దీ దుఃఖం తగ్గుతుందంటారు. ఒక వ్యక్తి మరణించాక మొదట్లో ఉన్న దుఃఖం 6 నెలల తర్వాత ఉండదు, 6 నెలల తర్వాత ఉన్నది ఇంకో ఏడాది తర్వాత ఉండదు, తగ్గుతూ వస్తూ ఉంటుంది. దుఃఖం ఉండదని కాదు, క్రమక్రమంగా దుఃఖం తగ్గుతుంది. కానీ సీత దూరమయ్యిన నాకు రోజు రోజుకి దుఃఖం పెరుగుతూ ఉంది కానీ తగ్గడం లేదు. కారణం ఏమిటి? సీతాదేవి అపహరింపబడిందన్న దుఃఖం కంటే నా బాధల్లా సీతకి రావణుడు పెట్టిన గడువు తగ్గిపోతున్నందుకు బాధ. వాడు ఆవిడకి ఏడాది గడువు ఇచ్చాడు, అందులో 10 నెలలు గడిచాయి. ఇక మిగిలిన 2 నెలల్లో కూడా ఇప్పుడు రోజు రోజుకి గడిచిపోతున్నాయి. మనం చూస్తే ఇంకా లంకానగరానికి వెళ్ళలేదు, యుద్ధం మొదలట్లేదు. ఈలోపు గడువు తగ్గుతోంది. మనం లంకలో అడుగుపెట్టి రావణుడిని సంహరించి సీతని చంపేలోపు గడువు పూర్తయిపోతే ఆ దుర్మార్గుడు చంపుతాడేమో అనే బెంగ నన్ను పట్టుకున్నది. వాయుదేవా, సీత దగ్గర నుంచి నా దగ్గరకు రాకూడదా? అంటే ముందు సీతను ముట్టుకుని నా దగ్గరకు వస్తే సీత నన్ను ముట్టుకున్న ఆనందం కలుగుతుంది. ఒక్క దుఃఖం నన్ను పీడించినా ఆ దుఃఖం నుంచి ఇప్పుడు ఒక ఆనందం కూడా వాయువు నాకు ఇస్తున్నాడు, సీత మీద నుంచి వస్తున్నాడు కనుక. సీత నేల మీద ఉన్నది, ఆ నేలకి అవతల వైపు నేనున్నాను, అవతల వైపు ఆవిడ ఉన్నది. కాబట్టి ఒకే భూమి మీద ఇద్దరు ఉన్నామనే తృప్తి నన్ను బతకనిస్తున్నది. సరే, ఏం చేస్తాం? కాలం కలిసి వచ్చేదాకా ఎదురు చూడక తప్పదు అంటూ పదే పదే దుఃఖిస్తూ ఉంటే ఆశ్వాసితో లక్ష్మణేన రామ సంధ్యాముపాసత. అప్పుడు లక్ష్మణుడు, అన్నయ్య మనకి విజయం తప్పదు, రావణునికి పతనం తప్పదు, నీ పరాక్రమం నీకు తెలియదు అని వాదార్చాక అప్పుడు సంధ్యా సమయం అవుతున్నది కనుక రాముడు సముద్రంలో స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని సీతని తలుచుకుంటూ దుఃఖంతో ఉన్నప్పటికీ తనను తాను ఓదార్చుకున్నాడు. ఇంకక్కడ లంకానగరం, హనుమంతుడు లంకంతా తగలబెట్టిపోయాక రావణాసురుడు మొట్టమొదటిసారిగా విషణత్వం పొందాడు. అతడు కల్లో కూడా ఊహించలేదండోయ్, ఒక శత్రువు సముద్రం లంఘించి వస్తాడని, తనని ఇంత దెబ్బతీస్తాడని, లంకని తగలబెడతాడని, తిడతాడని అనుకోలేదు. ఇవన్నీ జరిగాయి కదా. అందుకే హనుమంతుడు వెళ్ళిపోయాక ఒక పెద్ద సభ తీర్చాడు. ఇది వరకుట సింహాసనం మీద టీవీగా కూర్చునేవట, పొగరుగా కూర్చునేవట, ఎర్రబడిన కళ్ళతో చూసేవట తన వాళ్ళని. కానీ ఈ రోజున అబ్రవీద్ రాక్షసాన్ సర్వాన్ హ్రియాకించిదవాంగ్ముఖ, తల వంచుకుని సిగ్గుపడుతూ ఇలా మాట్లాడేటవాడు. ఇంద్రుణ్ణి జయించినవాడు, కనిపించిన వాడిని కనిపించినట్టు పొడిచి పారేసినవాడు, ఏనాడు తల వంచుకోవడం ఎరగనటువంటి రావణుడు ఇవాళ సభలో తన వాళ్ళకేసి చూడలేక సూటిగా సిగ్గుపడుతూ కొంచెం తల వంచుకుని ఇలా అన్నట్టు, పూర్తిగా ఉంచుకోలేదు, కొంచెం తల వంచుకుని ఇలా అన్నాడు. రాక్షసులారా, ఇప్పుడు మీతో సమావేశపరచవలసినటువంటి సమయం వచ్చింది, మాట్లాడవలసిన సమయం వచ్చింది. ఈ సమావేశం ఏమిటో మీకు తెలుసు. ఒక్క కోతి అనూహ్యంగా మన నగరంలోకి అడుగుపెట్టింది. దర్శితాచ ప్రవిష్టాచ
లంకా దుష్ప్రసహాపురి తేన వానర మాత్రేణ దృష్టా సీతా చ జానకి. రాక్షస వీరులారా, ఈ లంకలోకి ఎవడన్నా అడుగు పెట్టాడా మనకి తెలియకుండా? ఎప్పుడు ఎవడు అడుగు పెట్టలేదు. అడుగు పెడితే ఎవడన్నా బతికాడా? బ్రతకడు. అటువంటిది భయంకరమైన, అంత తేలికగా ఎవరు అడుగు పెట్టడానికి వీలు కాని లంకానగరంలోకి ఒక వానరమాత్రుడు అడుగుపెట్టాడు. ఒక కోతి, సామాన్యమైన కోతి అడుగుపెట్టింది. ఇప్పటికింకా వాడు బుర్ర అలగలేదండి. వానరమాత్రుడు అంటున్నాడు ఆయన. వానరమాత్రైన అండంతో వాడు ఎంత మూర్ఖుడు అర్థమవుతోంది. వాడు లంకలోకి అడుగు పెట్టడమే కాదు, సీతను చూచాడు. ధరిషితాచ లంక, లంక నాశనం చేయబడింది. ఒక లంకేనా, లంక చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు పాడు చేశాడు. అశోకవనం ధ్వంసం చేశాడు, భవనాలు పడగొట్టేశాడు, లంకని తగలబెట్టేసిపోయాడు. మన వాళ్ళు ఎంతోమంది కాలి బూడిదైపోయారు, ఎంతోమందిని చంపాడు, కాల్చేశాడు. ఇప్పుడు నా మనస్సు అంతా ఆందోళన చెందుతున్నది. మీ క్షేమం నా మీద ఆధారపడి ఉన్నది. మిమ్మల్ని రక్షించే బాధ్యత నాది. ఈ లంకని ఎలా కాపాడాలి? కర్తవ్యం ఏమిటి మీరు చెప్పండి. మిమ్మల్ని మంత్రులుగా ఎందుకు పెట్టుకున్నాను? మీ వల్లే, మీ ఆలోచన వల్లే ఎంతకాలం లంక నిలబడింది కనుక. జ్ఞాని మంత్రులతో బాగా ఆలోచన చేస్తాడు. వాళ్ళు చెప్పిన వాటిల్లో ఉన్న సారాంశాన్ని గ్రహిస్తాడు. ఉత్తములు, మధ్యములు, అధములు అని మానవులు ఎలా ఉంటారో అలాగే మన రాక్షసుల్లో కూడా ఉన్నారు. ఉత్తమ పురుషుడు తనని నమ్మినటువంటి రాజుగారి బాగుకి మంచి సలహా ఇస్తాడు, రాజు నిలబెడతాడు. మధ్యముడు తన స్వార్థం చూసుకుంటాడు. అధముడు అసలు తన గురించి ఇతరుల గురించి కూడా ఆలోచించగా ఏదో బతుకుతాడంతే, వాడికి అసలు ఏ బుర్ర ఉండదు. నేను ఒక్కడే ఏదన్నా ఆలోచిస్తాననుకున్నవాడు అధముట్టండోయ్. ఇక్కడ వీడే చెప్పాడు. ఉత్తముడికి, మధ్యముడికి, అధముడికి తేడా ఉంటుంది. ఉత్తముడు తన వాళ్ళందరితో బాగా ఆలోచించి వాళ్ళతో కలిసి ఏ పనన్నా చేస్తాడు. మధ్యముడు ఎక్కువ భాగం తన నిర్ణయం తాను తీసుకుంటాడు. అధముడు అసలు ఎవరితో పట్టించుకోకుండా తానే సొంత పెత్తనంతో పని మొదలుపెట్టి కష్ట నష్టాలు ఎక్కువ పొందుతూ ఉంటాడు. నన్ను ముట్టక నామాలకాకి అన్నట్టుగా ఎవరి జోలికి వెళ్ళడు వాడు. అధమము, ఉద్ధమము, మధ్యము ఆలోచనలు కూడా 3 రకాలుగా ఉంటాయి. మంత్రులంతా కలిసి ఒక శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించి చేసే పని ఉత్తమం. మంత్రులతో కాకుండా పనికి మాలిన వాళ్ళతో ఆలోచించి పని చేయటం మధ్యమం. ఎవరితో ఆలోచించకుండా తానొక్కడే చేసే పని అధమం. ఇప్పుడు మీరు మంత్రులు, ఉత్తములు, పరాక్రమవంతులు కాబట్టి మీరంతా బాగా ఆలోచించి నా కర్తవ్యం నిర్వహించండి. నా కర్తవ్యాన్ని మీరు నిర్వహించడమే కాదు, నిర్ణయం కూడా తీసుకోండి. ఈ పరిస్థితుల్లో వానరులను ఎదుర్కోవాలి, శత్రువు ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలి, లంకానగరాన్ని కాపాడాలి, శత్రువుల్ని నిర్మూలించాలి అనగానే ఈ రాక్షసులు తెలియని వాళ్ళు అయితే బాగా సమాధానం ఇవ్వాలి. చెప్పాను కదా, వాడికంటే మూర్ఖులు వీళ్ళు. అందుకే ఇక్కడ ఏమన్నారంటే, వీళ్ళంతా అవిజ్ఞాయ ఆత్మపక్షంచ రాజానం భేషయంతి ద్విషత్పక్షం అవిజ్ఞాయ నీతిబాహ్యాస్తబుద్ధయ. ఎందుకు గొప్ప విశేషణాలు ఇచ్చారండో. నీతిబాహ్యులు, అసలు నీతి ఎరగరు, ధర్మం తెలియదు, చదువుకున్నారు. ఆ చదువు కేవలం పరీక్షలో రాయడానికే తప్ప ఆలోచించి పని చేయడానికి పనికిరాని చదువు అన్నమాట. పుస్తకాలు చదువుతారు కొంతమంది, అది మస్తకాలకు పనికిరాదు. అలాంటి బుర్ర తక్కువ వాళ్ళు. ధర్మాత్ములు కారు. శత్రుపక్షం అంటే ఏమిటో తెలియదు. ఎంతసేపు మూర్ఖత్వం, అహంకారం, మేము ఈ పని చేస్తాం అంటారు. ఏదనంటే ఏమిటి, నేను నాశనం అయిపోతాను అంటాడు. చస్తే చేస్తాను, నాకు ఎవరితో సంబంధం లేదు. అందరితో తగాదా పడతారు. నోటి నుంచి పరుషవాక్కులే వస్తాయి. ఆలోచన శూన్యం, మూర్ఖత్వం ఎక్కువ, తమ బలాన్ని కొండంతగా ఊహించుకోవటం, ఈ పిచ్చి పనులన్నీ చేసేటటువంటి మంత్రులటి వాళ్ళు. రాముడికి ఇక్కడికి అంత తేడా ఉంది. అక్కడ సుగ్రీవాదులు అనుక్షణం ఆలోచిస్తున్నారు. దారిలో కూడా మంచినీళ్ళను కూడా చూసుకుంటున్నాడు రాముడు. అంత బలవంతుడయ్యుండి, భగవంతుడయ్యుండి కూడా. కానీ వీళ్ళేమి, అబ్బే మనకి ఎవరూ లెక్కలేదు అనుకుంటున్నారట. అందరితో తగాదా పడ్డం వాళ్ళ లక్షణం అన్నమాట. అటువంటి వాళ్ళు రావణాసుడికి ఏం సలహా ఇచ్చారో మనం తెలుసుకుందాం. అందువల్ల మూర్ఖుల యొక్క పార్టీ ఎలా ఉంటుందో తెలుసుకుందాం.